అంబేద్కర్ ఎక్కడికి వెళ్తాడు? నరకం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నరకం. మోక్షంలో విశ్వేశ్వర నరకం. నేను ఏది మాట్లాడినా విత్ ప్రూఫ్తో మాట్లాడతా. ఎక్కడన్నాడో బుక్ పేజ్ నెంబర్ కూడా చూపిస్తా, చూడండి ఒకసారి. తీసుకొని ఇట తీరేదాకా పటపటా కొట్టాలి డిస్కి నిన్ను. రామరాజు నరకానికి వెళ్ళిపోతాడు, ఈ దేశం కోసం చచ్చిపోయినాడు. కానీ అల్లూరి సీతారామరాజుని చంపమన్నాడే రూదర్ఫర్డ్, ఆ పోరంబోకు మాత్రం స్వర్గానికి వెళ్తాడు. ఎందుకంటే నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడిన. నీకు చరిత్ర తెలియదు, సైన్స్ తెలియదు, బొక్కగాడి నువ్వు వచ్చి బైబిల్ గురించి తెగ మాట్లాడేస్తుంటావు నువ్వు. ఇదేం దూరా స్వామి, గ్యాప్ లేకుండా కట్టుకున్నాడే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కూడా మంచి అంశంతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే స్వతంత్ర సమరయోధులు, మహానుభావులు, మన కోసం ప్రాణాలు అర్పించిన వీరులు బాప్తీసాలు పొందలేదు కాబట్టి వీళ్ళందరూ నరకానికి వెళ్తారని బైబిల్ చెప్తుందా? ఉన్నాడు కదా, పరిదగించి బర్రెగుడ్డులా బజార్లంబడి తిరుగుతూ బికారి మాటలు మాట్లాడే పింజారి కోతలు కూసేమని డిస్కీగాడు ఉన్నాడు కదా. మరి డిస్కీగాడు ఈ మధ్య ఏం చేస్తున్నాడంటే ఎక్కడికి వెళ్ళినా కానీ క్రైస్తవుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వీడి బ్లాక్మెయిల్కి పెద్ద దడిసిపోవాలేడు. మరి ఏంటాడు బ్లాక్మెయిల్ అంటే ఏంది? ఇప్పుడు ఇదేందో ఎత్తే క్రైస్తవులు ఏదో సంఖ్యల్లో బంధింపబడిపోయి ఈ కాళ్ళ దగ్గర పడిపోయి అనుకుంటున్నావేంటి? ఈ మధ్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇది 26 ప్రశ్నలు నేను తుప్పాస్ ప్రశ్నలు ఏదో లేవనెత్తాడు కదా, అటులో పెద్ద పెద్ద ప్రశ్నలు అటాయి. మరి తొక్కలో ప్రశ్నలు మళ్ళీ నేను అంటాం. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వతంత్ర సమరయోధులు, ఓ భగత్ సింగ్ కానీ, ఓ సుభాష్ చంద్రబోస్ కానీ, వీళ్ళందరూ బైబిల్ ప్రకారం పరలోకానికి వెళ్ళారా, నరకానికి వెళ్ళారా అని అంటాడు. బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చంపబడ్డ స్వాతంత్ర సమరయోధులు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారా, నరకంలో ఉన్నారా మీ పుస్తకం ప్రకారం? అంటే అతను ఓపెన్గా చెప్పేశాడు, ఓ గొర్రె. అంబేద్కర్ ఎక్కడికి వెళ్తాడు? నరకం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నరకం. మోక్షంలో విశ్వేశ్వర నరకం. ఆచార్య చంద్రశేఖర్ నరకం. ఎంత దారుణం సార్. ఇంకో చోట ఇదే సందర్భంలో ఏమంటాడంటే అల్లూరు సీతారామరాజు బాప్తీసం పొందలేదు కాబట్టి నరకానికి వెళ్తాడంట. ఆ మహానుభావుని షూట్ చేశాడే రూదర్ఫర్డ్, ఆడు మాత్రం బాప్తీసం పొందాడు కాబట్టి పరలోకానికి పోతాడు. ఎందుకంటే నమ్మి బాప్తీసం పొందినాడు, రక్షింపబడును కదా అన్నాడు. అల్లూరి సీతారామరాజు నరకానికి వెళ్ళిపోతాడు, ఈ దేశం కోసం చచ్చిపోయినాడు. కానీ అల్లూరి సీతారామరాజుని చంపమన్నాడే రూదర్ఫర్డ్, ఆ పోరంబోకు మాత్రం స్వర్గానికి వెళ్తాడు. ఎందుకంటే నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడిన. అంటే బాప్తిజం పొందాడు కాబట్టి, అసలు పొందాడు లేదు దేవుడు ఎరుగు, పొందాడు కాబట్టి రూదర్ఫర్డ్ అనేవాడు పరలోకానికి పోతాడట బైబిల్ ప్రకారంగా. పొందలేదు కాబట్టి మంచిగా బతికినా కానీ అల్లూరి సీతారామరాజు నరకానికి పోతాడని బైబిల్ చెప్తుందట. డిస్కీగా నాకు అర్థం కాని విషయం చెప్తున్నాను. బాప్తిజం పొందిన ప్రతోడు పరలోకానికి వెళ్ళిపోతాడని యారు చెప్పారు నీకు? నాకు అర్థం కావట్లేదా? బైబిల్లో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చాలామంది బాప్తీసాలు పొందారా, కానీ దేవునికి ఇష్టలుగా బతకలేదు కనుక వాళ్ళందరూ పొయ్యారా అని చెప్పి చాలా క్లియర్గా ఉంది బైబిల్లో. మళ్ళీ ఇంకొక ఆడియో కాల్లో ఎక్కడో మాట్లాడతారు, అంబేద్కర్ గారిని, నేతాజీ గారిని నరకానికి పంపించే ఈ పనికి మారిన పుస్తకం మనకెందుకమ్మా? పాస్పర్లు ఒకటి వేసుకొని మన అంబేద్కర్ని, మన నేతాజీని నరకంలో ఉన్నారని చెప్పే పనికిమాలిన పుస్తకం మనకెందుకురా బాబు? ఎవరో ఒక యాంకర్ మీలో కూడా చాలా మంది చూసే ఉంటారు. ఆయన అడుగుతున్నాడు, సీతాదేవిని తీసుకెళ్లేటప్పుడు ఫలానా అకార్డింగ్ టు రామాయణ ప్రకారంగా జుట్టు అలా పట్టుకొని తీసుకెళ్ళాడు కదా, మరి ఆయన ఆవిడ తాకినట్టే కదా అని చెప్పి అడుగుతుంటే ఆడికి రాకది. అలా అయితే మన పెద్దలను అడుగుదాం, మంచి ప్రశ్న వేసామంట. రావణాసురుడికి పరాయి స్త్రీని తన ప్రమేయం లేకుండా ముట్టుకుంటే 100 ముక్కలు 3000 ముక్కలు శాపం ఉంది. ఆ శాపం ఉన్నప్పుడు సీతాదేవిని జుట్టు పట్టుకొని మెలేసి తీసుకెళ్లాడని చెప్పి స్పష్టంగా రామాయణంలో, వాల్మీకి రామాయణంలో రాసింది. మెలేసి పట్టుకున్నప్పుడు స్త్రీని తాకినట్టే కదా, మరి ఆ శాపం ఎందుకు తగలేదు దానికి? ఇది మంచి ప్రశ్న, మనం పెద్దవాళ్ళని అడుగుదాం. నీకు రాముడు గురించే తెలియని తిక్కల తీర్థగాడి, నీకు బైబిల్ గురించి ఏం తెలుసురా రూట్ రంబోలాగా? నీకు రంధం గురించే నీకు తెలీదు. ఏంటి చెప్పు? నువ్వు పొద్దున్నెగిస్తే అరే రామ హరే కృష్ణ అంటావే, నీ రాముడు గురించి రాయబడిన రామాయణం గురించి ఓ ప్రశ్న ఎత్తేను పుతుక్కుని పేలిపోయిన. నీకు బైబిల్ గురించి అట్ట తెలిసింది చెప్పరా డిస్కీగా? కాబట్టి గత బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు ముందు రామాయణం గురించి తెలుసు కదా. ఈ ఇతగాడికి ఏం లేదండి, ఇతగాడికి ఒకే ఒక రెఫరెన్స్ ఉంటుంది. ఆ రెఫరెన్స్ ఒకటి బుర్రలో తిరుగుతూ ఉంటుంది. ఆ రెఫరెన్స్ ఏంటంటే మార్క్స్ వార్త 16:16. అది కూడా 16:16 కాబట్టి సరిపోయింది.
అది కూడా 16, 11, 15, 19 కనుక అయింది అనుకోండి, బుర్రగిక్కునేవాడు. ఉన్న వెనకమాల ఉన్నది కూడా పోయేది మొత్తం. ఏదో కరెక్ట్గా 16 ఉంది కాబట్టి టక్కన వాగేస్తున్నాడు లేండి, అది వేరే విషయం. సరే మొత్తానికి అది ఒకటి మా ఇంట్లో పెట్టుకుంటాడు. ఏదది? నమ్మి బాప్తిసం పొందినాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును అనేది ఒకటి పట్టుకుంటాడు. సరే దాని గురించి తగ్గకూడదు ఇప్పుడు. అదే కదా ఏం డిచ్కి, నీ ప్రాబ్లం అదే కదా, నీ ప్రాబ్లం ఆ రెఫరెన్సే కదా, దాన్ని బట్టే కదా తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు. ఆ రెఫరెన్స్నే తెగొట్టే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు, సరేనా? రైట్, నీ దోలు తీరుతాగా నీ నాకు. ఇక్కడ విషయం ఏంటంటే సింపుల్ అండి. నేను ఆల్రెడీ మార్క్స్ వార్త గురించి ఒక వీడియో చేశాను 2 weeks బ్యాక్. మార్క్స్ వార్త గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు అని చెప్పి ఒక వీడియో చేశాను. అది వినండి ఫస్ట్ వన్. ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో అది వినిన తర్వాత చక్కగా మొత్తం 1కి 2 సార్లు ఏనండి, 2కి 3 సార్లు ఏనండి క్రైస్తవులు అయితే. అది వినిన తర్వాత ఈ వీడియో ఏనండి బాగా అర్థమైంది. లేదంటే ఈ వీడియోలో సగం పట్టుకొని నేను ఇవ్వని స్టేట్మెంట్లు కూడా నేను ఇచ్చానని కారుకోతలు మాత్రం ఎవరు ఊయకండి, ఓకేనా? ఇప్పుడు విషయానికి వస్తున్నాను. అసలు ముందు మార్క్స్ వార్త ఎవరికి రాశారో తెలియాలి. ఏంటికి మార్క్స్ వార్త ఎవరికి రాశాడు చెప్పు? మార్క్స్ వార్త అని మార్కాపురంలో మార్క్ ఉంది కాబట్టి మార్క్స్ వార్త మార్కాపురం వాళ్ళకి రాశారని అన్న మాకు మళ్ళీ మార్కాపురంలో మార్క్ ఉంది కాబట్టి మార్క్స్ వార్త మార్కాపురం వాళ్ళకి రాశాడు అంటాడు. మళ్ళీ వీడితో వచ్చిన సమస్య ఇది. పెంటగాన్లో పెంట ఉంది కాబట్టి అక్కడ పెంట పూసారని చెప్పాడు కదా, ఆ టైప్లో అంటాడు ఏమన్నా భయం మీద చెప్తున్నాడు నేను. అసలు ఈ మార్క్స్ వార్త ఎవరికి రాశాడు? ఈ మూర్ఖ దూర్తకి ఏం తెలిసిద్దిలే కానీ అది వేరే విషయం. మార్క్స్ వార్త ఒరిజినల్ ఆడియన్స్ ఎవరు? మనం ఏదైనా బైబిల్లోని ఒక వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి విషయం ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎందుకు రాశారు, ఏ సందర్భంలో రాశారు అనే హెర్మెన్యూటిక్ పరిభాషలో దాన్ని బాగా అబ్జర్వ్ చేయాలి మనం ఒక సందర్భాన్ని. ఇప్పుడు మార్క్స్ వార్త 16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మనివాడు శిక్ష విధింపబడును అని ఉంది కాబట్టి సింపుల్గా దీన్ని తీసేసుకొని అల్లూరి సీతారామరాజు గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ వీళ్ళందరూ బాప్తిసం పొందలేదు కాబట్టి వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారని, రూదర్ఫోర్డ్ లాంటి అల్లూరి సీతారామరాజుని చంపి లేదంటే స్వతంత్ర సమరయోధులను జైల్లో వేసి చిత్రహింసలు పెట్టిన దౌర్భాగ్యులు ఉన్నారు కదా బ్రిటిష్ కుక్కలో, వాళ్ళందరూ ఏదో బాప్తీసాలు కొంతమంది పొందారు కాబట్టి వాళ్ళందరూ ఏదో పరలోకానికి వెళ్తారని ఈ స్టేట్మెంట్ పచ్చి తప్పు. బైబిల్ ఎప్పుడు ఇలా చెప్పట్లా. అసలు ముందు మనకి మార్క్స్ వార్త 16 చూద్దాం. మార్క్స్ వార్త ఒరిజినల్ ఆడియన్స్ అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కామాకండి. ఒరిజినల్ ఆడియన్స్ అంటే ఆ బుక్ రాశాడు కదా ఆ రోజుల్లో ఒరిజినల్గా మార్క్ గారు, ఎవరిని ఉద్దేశించి రాశాడు వాళ్ళని ఒరిజినల్ ఆడియన్స్ అంటారు. మనం జస్ట్ ఆడియన్స్. ఒరిజినల్ ఆడియన్స్ వేరు. ఒరిజినల్ ఆడియన్స్ అంటే ఆ బుక్ ఎవరి నిమిత్తం ఒరిజినల్గా రాయబడిందో అది వాళ్ళు. మార్క్స్ వార్త యొక్క ఒరిజినల్ ఆడియన్స్ ఎవరంటే రోమన్స్. నేను అది ఎలాగ ఏంటనేది ఆ వీడియోలో వివరించి ఆ వీడియోలో పూర్తిగా వినండి, ఓకేనా? నేను ఇప్పుడు అన్ని వివరణలు ఇవ్వను, కొద్ది వివరణలు మాత్రమే ఇస్తాను. మార్క్స్ వార్త ఒరిజినల్ ఆడియన్స్ రోమన్స్కి తోరా గురించి కానీ, రోమన్స్కి జూయిష్ ట్రెడిషన్స్ గురించి కానీ, రోమన్స్కి మెషియానిక్ షిప్ గురించి కానీ, రోమన్స్కి హెవెన్ అండ్ హెల్ గురించి కానీ అకార్డింగ్ టు తోరా వీటి గురించి పెద్ద అవగాహన వాళ్ళకి లేవు. కాబట్టి వాళ్ళకి సింపుల్గా చెప్పాలనుకున్నాడు. మార్క్ గారి ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ఎవరు, ఈయన నమ్ముకుంటే వచ్చే లాభం ఏంటి, ఈయన్ని కోల్పోతే వచ్చే నష్టం ఏంటి, ఈ 3 విషయాల్ని రోమన్స్కి సూక్ష్మంగా కాకుండా స్థూలంగా డైరెక్ట్గా ఒక్క మాటలో కట్టె కొట్టె తెచ్చే అనే ఒకే ఒక్క మాటలో చెప్పాలనేది ఆయన ఉద్దేశం, ఓకేనా? ఆ ఉద్దేశ ప్రకారంగా రోమన్స్కి ఆయన సువార్తను రాయటం స్టార్ట్ చేశాడు. అందుకనే చూడండి ఆయన జననం కానీ ఆయన పెరిగి పెద్ద అవటం కానీ ఇవేవి మీకు మార్కులో ఉండవు. రిజరెక్షన్ తర్వాత జరిగిన చాలా సంఘటనలు కూడా మీకు మార్కులో ఉండవు. మార్క్స్ వార్త కేవలం 16 అధ్యాయాలే. మిగతా వాటిలతో పోలిస్తే అత్యంత చిన్న పుస్తకం ఏదైనా ఉందంటే అది మార్క్స్ వార్తే. అది కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ని మత్తయి గారు 124 సార్లు కోట్ చేస్తే, లూకా గారు 109 సార్లు కోట్ చేస్తే, మార్క్ గారు కేవలం ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్గా అయితే 70 సార్లు, డైరెక్ట్గా అయితే 30 లోపలే కోట్ చేస్తాడు. అద్భుతాలతో ఎక్కువగా యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తారు. ఆయన స్టైల్ ఆఫ్ రైటింగ్ గురించి నేను అంతా మాట్లాడాను, ఆ వీడియో వినండి. మళ్ళీ అవే ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ అది ఇది ఒకటి అయిపోద్ది కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ దాని లోపలికి వెళ్ళట్లేదు. అయితే ఇప్పుడు రోమన్స్కి 3 విషయాలు చెప్పాలి. యేసుక్రీస్తు ఎవరు, ఆయన మోడల్గా స్వీకరిస్తే మనకు వచ్చే లాభం ఏంటి, ఆయన తృణీకరిస్తే తెలిసి మనకు వచ్చే నష్టం ఏంటి అని ఒరిజినల్ ఆడియన్స్ అయిన రోమన్స్గా రాయాలనేది ఆయన ఉద్దేశం. దానిలో భాగంగా ఆయన పరలోకం గురించి కానీ నరకం గురించి కానీ చెప్పేటప్పుడు డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చేసాడు, డీటెయిల్గా చెప్పలేదు. కెన్సైజ్ ఎక్స్ప్లెనేషన్తో వెళ్ళిపోయాడు. కెన్సైజ్ అంటే ఏంటో చెప్తున్నా. కెన్సైజ్ అంటే స్థూలం అంటే అర్థం ఏంటండి? మీకు ఇక్కడ నేను 2 పద ప్రయోగాలు ఎక్కువ ఉపయోగిస్తాను. ఒకటి డీటెయిల్ డిస్క్రిప్షన్ కాదు అంటే అర్థం ఏంటో చెప్తా. కెన్సైజ్ అంటే ఏంటో చెప్తున్నా అంటే అర్థం ఏంటో చెప్తా. డీటెయిల్ డిస్క్రిప్షన్ కాదు అంటే సూక్ష్మ వివరణ కాదు అని అర్థం, స్థూల వివరణ అని అర్థం. ఇంతకీ సూక్ష్మ వివరణకి స్థూల వివరణకి తేడా ఏంటి ముందు ఇది మనం చూద్దాం. సూక్ష్మ వివరణ అంటే అర్థం ఏంటంటేనండి, ప్రతి ఒక్కటి కూలంకషంగా డెప్త్గా లోతుగా విశ్లేషించి
చెప్పేటువంటి పద్ధతిని సూక్ష్మ వివరణ అంటారు. స్థూల వివరణ అంటే అర్థం ఏంటంటే పైన లోతుగా వెళ్లకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు ఆ ఒరిజినల్ ఆడియన్కి అర్థం కావడానికి ముక్సుట్టుగా డైరెక్ట్గా చెప్పేట స్థూల వివరణ. ఈ రెండింటికి ఇది తేడా, మీరు గుర్తుపెట్టుకోండి. ఉదాహరణ ఏమన్నా ఉందంటే ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. అన్న ట్రాఫిక్లో వెళ్తున్నాం, సిగ్నల్ పడింది, రెడ్ లైట్ పడింది. అక్కడ రెడ్ లైట్ పడినప్పుడు ఏం చేయాలి అని అన్నారు అనుకోండి, నేనేం చెప్తా, మీరైనా ఏం చెప్తారు, స్థూల వివరణ ఏం చెప్తారు? అదేంట్రా రెడ్ లైట్ పడింది అని అంటే అన్నీ మూసుకొని అక్కడ ఆగిపోవాలి అని చెప్పేస్తా, సింపుల్ అయిపోయింది. రెడ్ లైట్ పడిందంటే అన్నీ మూసుకొని అక్కడ ఆగిపోవాలరా, ఎవడు వెళ్ళటానికి లేదు, వెళ్ళారంటే చట్టపరంగా నేరం అయింది, అది కేసు కూడా అతని మీద అప్లై చేయొచ్చు అని చెప్తా. ఇది స్థూల వివరణ. అంటే దీనిలో వెసులుబాట్లు, దీనిలో కొంతమందికి వర్తించని పరిస్థితులు నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయరు, నేనే కాదు. రెడ్ లైట్ పడినప్పుడు ఏం జరుగుతుందన్నా అని ఎవడైనా నన్ను అడిగినప్పుడు వాడి నీడేంటో గమనించి, వాడు ఏ ఉద్దేశంతో అడిగాడో గమనించి, అది ఎంతవరకు చెప్పాలో అంతవరకు ముగించేస్తాం. కరెక్టేనా కాదా? కరెక్ట్, అయిపోయింది. ఇప్పుడు సూక్ష్మ వివరణ వేరేగా ఉంటుంది. అరే రెడ్ లైట్ వేసినప్పుడు అందరూ ఆగిపోవాలరా, కానీ ఎవరైతే ఒక పేషెంట్ అంబులెన్స్లో ఉంటాడో, ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటాడో, అలాంటి పేషెంట్ ఉన్నటువంటి ఆ అంబులెన్స్కి మాత్రం ఆ రూల్ వర్తించదు, అతను బ్రేక్ చేసుకొని ముందుకెళ్ళిపోవచ్చు అని చెప్తా. ఇది సూక్ష్మ వివరణ. అంటే సూక్ష్మ వివరణలో ఎప్పుడూ కూడా ఎవరికైతే అది వర్తించదో ఆ సందర్భాలు, ఆ క్రిటికల్ పరిస్థితులు, ఆ రేర్ కండిషన్స్ను కూడా నేను చెప్తా. కానీ స్థూల వివరణలో రేర్ కండిషన్స్ నేను చెప్పను, ఉన్నదన్నట్టుగా చెప్పేస్తా. కానీ సూక్ష్మ వివరణలో మాత్రం ఆ రేర్ కండిషన్స్ను కూడా నేను చెప్పేస్తా. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను కదా ఇందాక నీ స్థూల వివరణలో ఏమని చెప్పా, రెడ్ లైట్ వేసినప్పుడు పోలీసులు పట్టుకుంటారు, ఎవరైనా సరే ఆగిపోవాలని చెప్పా. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి అంబులెన్స్లో రోగిని తీసుకొని వెళ్తున్నాడు, రెడ్ లైట్ పడింది, అయినా ఆగకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, అన్న నువ్వు అబద్ధం చెప్పేశావు, నువ్వు అబద్ధం చెప్పావు నాకు, ఆ రోజు నువ్వేం చెప్పావు, నాకు రెడ్ లైట్ పడితే ఎవడైనా ఆగిపోవాలని చెప్పావు, ఆ అంబులెన్స్లోడేమో వెళ్ళిపోయాడు, ఆ పోలీసుడేమో ఆపలేదు, నువ్వు నాకు తప్పు చెప్పావు అని నా మీద గొడవకు దిగారు అనుకోండి, నేను ఏమనాలి చెప్పండి? అరే మూర్ఖుడా, నేను అక్కడ స్థూల వివరణ ఇచ్చారా? రెడ్ లైట్ అయితే ఆగిపోవాలనేది స్థూల వివరణ, అది అంబులెన్స్ అది సూక్ష్మ వివరణ, అది వేరు. అది తెలుసుకోవాలనుకునే పిల్లలు, చదువుకునే పిల్లలు, ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన తెచ్చుకోవాలనుకునే పిల్లలు, క్యూరియాసిటీతో అడిగే పిల్లలకి ఆ వివరణ కూడా నేను ఇస్తా. కానీ ఒక మందబుర్రోడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మామూలు వివరణ మాత్రమే ఇస్తా. కాబట్టి మనం ఇచ్చే వివరణ ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎప్పుడు కూడా, మీరు మర్చిపోమాకండి. ఇప్పుడు ఎలాగైతే రెడ్ లైట్ అయితే ఎవడైనా ఆగిపోవాల్సిందే అన్నది ఏ టైప్ ఆఫ్ వివరణ అని మీకు అర్థమైతే స్థూల వివరణ అని, ఇలాంటి వివరణే మార్క్ గారు ఇచ్చారు. స్థూల వివరణ ఇచ్చేటప్పుడు మినహాయింపులు, వెసులుబాట్లు అనేవి ఎప్పుడు ప్రస్తావించరు ఎవరు. సూక్ష్మ వివరణలో మాత్రమే ఈ ఎక్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మినహాయింపులు ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మ వివరణలో ప్రస్తావించబడతాయి, స్థూల వివరణలో ప్రస్తావించబడవు. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మార్క్ గారు ఏ వివరణ ఎంచుకున్నాడు అంటే ఆయన సూక్ష్మ వివరణ ఎంచుకోవాలా, స్థూల వివరణ ఎంచుకున్నాడు. కాబట్టి స్థూల వివరణలో ఎప్పుడూ కూడా డైరెక్ట్గా చెప్పేస్తారు, ఎక్సెప్షన్స్ అనేవి చెప్పరు, వర్తించని పరిస్థితుల్లో మినహాయింపులు అనేవి చెప్పరు. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా తమ్ముడు నా దగ్గరకు వచ్చి టోల్ ప్లాజా వచ్చినప్పుడు ఏ కారోడైనా ఏం చేయాలన్నా అని చెప్తారు. ఇప్పుడు నేను స్థూల వివరణ ఇస్తాను. స్థూల వివరణ ఏమని చెప్తా, అరే ఏ కారోడైనా సరే వచ్చి ఆ ట్యాక్స్ ఏదో వాడికి, ఆ టోల్ ప్లాజాకి సంబంధించిన ఛార్జ్ అనేది వాడికి కట్టి మనం అటు నుంచి ముందుకెళ్ళిపోవాలరా అని చెప్తా. ఇదే వివరణ, స్థూల వివరణ. ఇప్పుడు సూక్ష్మ వివరణ వేరేగా ఉంటుంది. సూక్ష్మ వివరణ అంటే ఏంటంటే టోల్ ప్లాజా దగ్గరకు వచ్చినప్పుడు రాకన్నా అందరూ వెళ్ళిపోవాలి, అందరూ ఖచ్చితంగా ట్యాక్స్ అనేది కట్టిన తర్వాత మనం వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అయితే కొంతమంది విఐపి పర్సన్స్ కానీ, కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, కొన్ని డిఫెన్స్ సర్వీసెస్ కానీ, కొన్ని ప్రెసిడెంట్లు లాంటి విఐపి క్యాండిడేట్స్ కానీ మినహాయింపు ఉంటుందిరా అని ఎక్సెప్షన్స్ చెప్తా. మళ్ళా చెప్తున్నానండి మీకు క్లారిటీగా, స్థూల వివరణ వేరు, సూక్ష్మ వివరణ వేరు. సూక్ష్మ వివరణలో మినహాయింపులు, ఎక్సెప్షన్స్, వర్తించని పరిస్థితులు, నిర్దిష్ట సందర్భాలు ప్రస్తావన ఉండిద్ది. కానీ స్థూల వివరణలో ఎప్పుడూ కూడా మినహాయింపులు, ఎగ్జెప్షన్స్, వర్తించని పరిస్థితుల గురించి ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు ఉండదు. కాబట్టి మార్క్ గారు ఇప్పుడు దేన్ని ఎంచుకున్నాడు అది తెలియాలి ఇప్పుడు మనకి. మార్క్ గారు స్టైల్ ఆఫ్ రైటింగ్, ఆ గాస్పెల్ని రైటింగ్ చేసినప్పుడు ఆయన సెలెక్ట్ చేసుకున్నది ఏ మెథడ్ ఆయన సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆయన స్థూల వివరణ అనే మెథడ్ని సెలెక్ట్ చేసుకుని రాసాడు ఆ బుక్ని. స్థూల వివరణ అంటే ఏంటి, డీటెయిల్గా చెప్పరు, అక్కడ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉండదు, అక్కడ కట్ట కొట్ట తెచ్చ తీసి పక్కన పెడే ఇక అదే, ఇలాంటి వివరణ ఆయన ఎంచుకున్నాడు. కాబట్టి మనకేంటంటే ఎప్పుడు కూడా డైరెక్ట్ స్టేట్మెంట్లు ఉంటేస్తూ ఉంటారన్నమాట. అందుకని మీరు పరలోకం గురించి కానీ నరకం గురించి కానీ, ఎందుకంటేనండి ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే మార్క్స్ వార్త 16 అర్థం కావాలంటే మార్క్స్ వార్త 16 అధ్యాయాలు వెనకేం జరిగిందో మీకు తెలియాలి, మార్క్స్ వార్త ఏ మెథడ్లో రాయబడిందో మీకు తెలియాలి,
మార్క్స్ వార్త ఎవరికి రాశారో మీకు తెలియాలి, మార్క్స్ వార్త ఒరిజినల్ ఆడియన్స్ ఎవరో మీకు తెలియాలి. ఇంత కథ తెలిస్తే కానీ నీకు మార్కు 16 అర్థం కాదు. నువ్వు డైరెక్ట్గా ఓపెన్ చేసి మార్కు 16 నమ్మి బాప్తిజం పొందినాడు, అక్షంపబడినాడు, నమ్మనవాడు శిక్షింపబడిన అంటే తిట్టకూడదు. ఇక నేను ఆపేత్తనా మింగేత్తనా, సరేనా? ఇంత కథ తెలియాలి డిచ్కి నీకు. కాబట్టి మార్క్స్ వార్త యొక్క స్థూల వివరణ, పరలోకం గురించి కూడా ఇంతే ఉంటుందండి స్థూల వివరణ, నరకం గురించి కాదు. ఇప్పుడు మీరు మార్కు 16:16లో నరకం గురించి ప్రస్తావన మీరు అనుకున్నారు కదా, పరలోకం గురించి కూడా ఆయన ఇలాంటి స్థూల వివరణ ఇస్తాడు ఆయన. ఇప్పుడు ఉదాహరణకు ఒకటేనండి, మార్క్స్ వార్త 12:28 ఒక సందర్భం మీకు రన్ అవుతుంటుంది. అక్కడ ఏంటంటే శాస్త్రంలో ఒక వ్యక్తి వస్తాడు, వచ్చి తర్కించడానికి యేసుక్రీస్తుని కొన్ని మాటలు అడుగుతాడు. అడిగినప్పుడు ఇప్పుడు ఇదే మీకు మత్తయి సువార్తలో 22 కనపడుతుంది. మళ్ళీ చెప్తాను సింపుల్, అక్కడ 22 ఇక్కడ 12 అంతే, 10 తేడా. మార్క్స్ వార్త 12:28 ఏదైతే రన్ అవుతుందో ఇదే సందర్భం మత్తయి సువార్త 22:34 నుంచి అక్కడ రన్ అవుతూ ఉంటుంది. సేమ్ సందర్భాలు అటు ఇటు రన్ అవుతూ ఉంటాయి. ఆ వ్యక్తి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఏది ప్రధానమైన ఆజ్ఞలు ఏంటి, తోరా అంటే ఏంటి అని చెప్పినప్పుడు 2 విషయాలు చెప్తారు. ఒక షమా ఇశ్రాయేల్ చెప్తాడు. షమా ఇశ్రాయేల్ యాహ్వే ఎలోహైను యాహ్వే ఎఖాద్ అంటాడు. అంటే నీ 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 ప్రభు అయిన యావేని, నీ ప్రభు అయినటువంటి ఎడోనాయిని, తండ్రిని, దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించాలి అని అక్కడ ఇక్కడ 2 సందర్భాల్లో అదే సందర్భాన్ని ఆ రచయిత అక్కడ రాస్తాడు, ఈ రచయిత ఇక్కడ రాస్తాడు. నెక్స్ట్ 2వ ఆజ్ఞ ఏంటంటే లవ్ యువర్ నైబర్, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అనే విషయాన్ని కూడా అక్కడ రాస్తాడు, ఇక్కడ రాస్తాడు. అయితే మత్తయి సువార్తలో 22:36 నుంచి 40 ఈ సందర్భం రన్ అవుతుంటుంది, ఇందాక మీకు చెప్పిన మార్కులు. కానీ మీరు 41, 42 చూడడానికి సందర్భం మారిపోద్ది. క్రీస్తు ఎవని కుమారుడని మీకు తోచుచున్నది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు చెప్తాడప్పుడు దావీదు మెస్సయా గురించి ఏమన్నాడు అని ఆ వివరణలో సందర్భం అటు టర్న్ తీసుకొని ట్రైన్ అటు వెళ్ళిపోద్ది. మత్తయి గారి ట్రైను 40వ నుంచి అటు వెళ్ళిపోద్ది. కానీ మీరు మార్క్ గారు చూడండి 12:28 నుంచి 34 వరకు అదే సందర్భం రన్ అవుతూ ఉంటుంది. పైగా 34వ సందర్భం మారదు, కానీ మత్తయిలో సందర్భం మారిపోద్ది. కానీ మార్కులో సందర్భం కొనసాగించి ఏమంటాడంటే అప్పుడు అతను పాజిటివ్గా రెస్పాండ్ అవుతాడు, అవుట్ సైడ్ ఉన్నటువంటి పర్సన్. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే తిరిగి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. అంటే దేవుని రాజ్యం దూరం అంటే పరలోకం, అక్కడ పరలోకానికి నువ్వు ఎంతో దూరంగా లేవంటాడు. అదేంటి అంటే సింపుల్ అండి, పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒరిజినల్ ఆడియన్స్ అక్కడ రోమన్స్, నేను అదే చెప్తున్నా, మ్యాథ్యూ ఒరిజినల్ ఆడియన్స్ జూయిష్ పీపుల్ యూదులో, మార్క్ ఒరిజినల్ ఆడియన్స్ రోమన్స్, లూక్ ఒరిజినల్ ఆడియన్స్ జెంటైల్స్ అండ్ గ్రీక్స్. డిఫరెంట్ ఆడియన్స్కి సువార్త నీళ్ళు కన్వే చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఆడియన్స్కి తగ్గట్టుగా ఏం చెప్పాలో అవి చెప్పుకుంటూ పోతున్నారు వీళ్ళు ఇక్కడ యేసుక్రీస్తు టీచింగ్స్ నుంచే, మళ్ళా కొత్తగా ఏం కాదు. మార్క్ గారు రోమన్స్కి చెప్తున్నాడు కాబట్టి రోమన్కి తోరా గురించి తెలియదు. మళ్ళీ చెప్తున్నా, రోమన్స్కి డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి లోతుగా చెప్తే ఆ లోతైన వివరణలు వాళ్ళ బుర్రకి ఎక్కవు. ఎందుకంటే వాళ్ళు వేరే సంస్కృతి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు. అందుకనే ముక్కుసూటిగా చెప్పేస్తుంటాడు ఆయన. ఆ ముక్కుసూటిగా చెప్పేటువంటి క్రమంలో పరలోకానికి వెళ్ళాలంటే ఏం లేదురా, దేవుణ్ణి ఒక అన్నిపు ఉంటాడు పైన, ఆ మహానుభావుడు, ఆయన్ని మీరు ప్రేమించండి నిస్వార్థంగా, ఈ పొరుగును మీరు ప్రేమించండి, అంతే బస్. స్వర్గలోకానికి దగ్గరికి వెళ్ళిపోయినట్టే పో, అంతే. కానీ ఈ సందర్భం మీకు మత్తయిలో కనపడుతుంది అనేది ఎందుకంటే మత్తయి పీపుల్కి పరలోక నరకాల గురించి ఎక్స్ప్లెనేషన్ కాదు, వాళ్ళకి మెస్సియానిక్ షిప్ గురించి ఎక్కువ చెప్పాలి. కాబట్టి ఏంటంటే ఈయన చాలా స్థూల వివరణ ఇస్తాడు పరలోక అంటే. ఇప్పుడు దేవుని ప్రేమించి పొరుగుని ప్రేమిస్తే అయిపోయినట్టేనా మరి పరలోకం అయిపోయినట్టేనా? ఇప్పుడు ఎవడైనా ఒకటి వచ్చాడు నా దగ్గరికి, నేను దేవుని ప్రేమిస్తున్నాను, మా పక్కింటోని మా వెనకింటోని కూడా ప్రేమిస్తున్నాను, నేను పొరుగుని కూడా ప్రేమిస్తున్నాను అని చెప్పి మందులు తాగేసి, ఎందుకంటే ఇప్పుడు మందుని తాగటం అనేది ఎవరిని ద్వేషించడం కాదు కదా, ఆ డబ్బులోడు ఖర్చు పెట్టుకొని మందులు తాగి, ఆ డబ్బులోడు ఖర్చు పెట్టుకుని వ్యభిచారం చేసి, ఆ డబ్బులోడు ఖర్చు పెట్టుకొని పనికిమాల పనులన్నీ చేసి దేవుని ప్రేమిస్తున్నా పొరుగుని ప్రేమిస్తున్నా, దేవుని ప్రేమిస్తున్నా పొరుగుని ప్రేమిస్తున్నా, పరలోకానికి వెళ్ళిపోతాను నేను అట్టయితే మందు తాగుతూ సంతోషపడుతున్నాను కానీ ఏమనాలండి. కాబట్టి లోతైన వివరణ ఉన్నది, పరలోకం గురించి కూడా లోతైన వివరణ ఉన్నది మార్కులో. అదే ఫార్ములాని నరకం దగ్గర కూడా అప్లై చేసాడు ఆయన. మార్క్ గారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్టించుకోవాలా, మత్తయ్య గారు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్టించుకొని ముందుకెళ్తుంటాడు. మార్క్ గారు డైరెక్ట్ కొట్టేయటమే, ఆయన డైరెక్ట్ అటాక్సే ఆయన. అందుకని ఇక్కడ ఏం చేశాడంటే మార్క్ గారు నరకం గురించి కూడా ప్రస్తావించినప్పుడు సింపుల్, ఇప్పుడు ఇదంతా ఎందుకు కన్వే చేయటం, ఇప్పుడు ఆ వ్యక్తిని నమ్ముకుంటే మాకు ఏంటి అనేదే కదా ఇప్పుడు రోమన్స్కి చెప్పాలి. మరి రోమన్స్కి ఇప్పుడు ఏం చెప్పాలి? ఈ యెషూవా మెస్సియాని నమ్ముకుంటే మీకు ఏం జరిగిద్దో చెప్పాలి ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు వారిని. ఇప్పుడు సింపుల్, నమ్మి బాప్తిసం పొందితే రక్షణ, లేకపోతే శిక్ష విధింపడుతుంది, సింపుల్ అయిపోయింది అంతే అన్నప్పుడు వాళ్ళకి అంతవరకు చాలు కది. ఆ చిట్టు బుర్రలకి ఆ చిన్ని బుర్రలకి అంతవరకు చాలా రోమన్స్ కది. ఓకే సింపుల్, నమ్మి బాప్తిసం పొందితే రక్షణ పడతావో, నమ్మపోతే పోతావో, సరే పదండ్రా. రోమన్స్కి అర్థం కావటం కోసం ఆ ప్రేజ్ అనేది ఏర్పాటు చేశారు. ఆ ప్రేజ్లో నిజం ఉంది, ఆ పారాగ్రాఫ్లో నిజం ఉంది.
ఆ వాస్తవం స్థూలమైనది, సూక్ష్మమైన వాస్తవం కాదు. అది స్థూలమైన వాస్తవం వేరు, సూక్ష్మమైన వాస్తవం వేరు. అది స్థూల వాస్తవం బట్ సూక్ష్మ వాస్తవం కాదు. అది సూక్ష్మ వాస్తవం ఏంటంటే ముందుకెళ్ళేటప్పటికి లెటర్స్లో కానీ, ఆ ముందు రెవల్యూషన్ వరకు జరుగుతున్నటువంటి సంఘ చరిత్రలో కానీ, బుక్ ఆఫ్ యాక్ట్స్లో కానీ ఆ రివీల్ అనేది ముందుకెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు స్వాతంత్ర సమర యోధులకి వాక్యం ఎప్పుడు అడ్డు కాదు. ఆల్రెడీ చనిపోయారండి ఆ మహానుభావులు, మన కోసం ప్రాణాలు అర్పించి రక్త తర్పణలు చేసి మన దేశం కోసం, కుల మతాలకు అతీతంగా. వాళ్ళేం బాగుపడలేదు పాపం, వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు. ఎవరైనా బాగుపడరా చెప్పండి? స్వతంత్ర సమరయోధుల్లో వాళ్ళ కుటుంబాలు ఏమైనా బాగుపడ్డాయి చెప్పండి? మనమే కదా బాగుపడ్డాం. వాళ్ళందరూ రక్తాలు గార్చి లోకంలో మన కోసం చచ్చిపోయి మహానుభావులందరూ ఏమీ ఆశించకుండా తమ సంసార జీవితాలను వదిలేశారు మన కోసం. వాళ్ళకి ఇప్పుడు ఈ వాక్యం అడ్డొచ్చిద్దే, ఈ వాక్యం అడ్డొచ్చి వాళ్ళని ఆపేసిద్దా? ఎవడు చెప్పాడు మీకు? బైబిల్ సరిగ్గా అర్థం కానోడు, బైబిల్ని సరిగ్గా క్లారిటీగా చదవనోడు చెప్తాడు ఈ మాటలని. నేను వాళ్ళకి ఈ వాక్యం ఎప్పుడు వాళ్ళకి అడ్డు కాదు. చెప్పాను కదా, ఇది సూక్ష్మ వివరణ కాదు, అందుకని ఇది వాళ్ళకి అడ్డు కాదు. ఇప్పుడు సూక్ష్మ వివరణలోకి మనకి వెళ్తే రోమీలకు రాసిన పత్రికలో ధర్మశాస్త్రానికి అవతల ఉన్నవారు, కొవెనెంట్కి అవతల ఉన్నవారు ఏ విధంగా పరలోక నరకాలు వాళ్ళకి నిర్ణయింపబడతాయి అని మార్క్ గారు కాదు, ముందు వెళ్ళే కొంది బైబిల్లో పరిశుద్ధాత్ముడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. అక్కడ ఆ ఎక్సెప్షన్స్, ఆ మినహాయింపులు, ఆ వర్తింపజేసే విధానం అనేది రోమన్స్ లెటర్లో క్లారిటీగా ఇచ్చాడు మనకి అక్కడ. అందుకని ఒకసారి మీరు రోమన్స్ లెటర్ ఒకసారి తీయండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి మీరు అందరూ తీయండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చదువుతున్నాండి, జాగ్రత్త చదవండి. ధర్మశాస్త్రము లేని అన్యజనులు అంటే ఏంటి? ధర్మశాస్త్రం లేకపోవటం ఏం లేదు, దేవుని కొవెనెంట్కి అవతల ఉన్నవాళ్ళు, దేవుని నిబంధనకు అవతల ఉన్నవాళ్ళు, కొవెనెంట్ లేని వాళ్ళు, కొవెనెంట్లో యాడ్ కాని వాళ్ళు అని అర్థం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు అంటే ఎవరు? ఒక అల్లూరి సీతారామరాజు గారు, ఆయన కొవెనెంట్లో లేడు దేవుళ్ళో. సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ మహానుభావుడు, అంబేద్కర్ గారు, ఇలాంటి దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఈ మహానుభావులు, నీతిమంతులు, ఈ బహుగొప్ప మహనీయులు, వీళ్ళెవరు దేవుని కొవెనెంట్లో లేరు. వీళ్ళకి ఎలా ఉండిద్దో చెప్తున్నాడు ఇప్పుడు కింద. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల, ఈ కొవెనెంట్లో లేకపోయినా సరే, ఈ కొవెనెంట్లో ఉన్నప్పుడు ఏ క్రియలైతే చేసేవాళ్ళో అవే క్రియలు ఈ కొవెనెంట్లో లేని వాళ్ళు గనక చేస్తే, అంటే ఏంటి? ఈ కొవెనెంట్లో ఏం క్రియలు ఉంది? ధర్మశాస్త్రం అంటే ఏంటయ్యా అని అడిగినప్పుడు ఆయన క్లియర్గా చెప్తాడు. ఇదే రోమిలకు, ఎందుకంటే రోమన్స్కి ఇస్తున్న క్లారిఫికేషన్ మళ్ళీ మనం రోమన్స్లోనే చూద్దాం. మళ్ళీ 13:10 రోమిలకు రాసిన పత్రిక 13:10 ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటం అంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయటం అంటే ప్రేమించుటయే అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు కొవెనెంట్కి, దేవుని యొక్క కొవెనెంట్కి అవతల ఉన్న మహానుభావులు, దేవుని యొక్క కొవెనెంట్కి అవతల ఉన్న నీతిమంతులు, దేవుని యొక్క కొవెనెంట్కి అవతల ఉన్న మహనీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ధర్మశాస్త్రాన్ని స్వాభావికముగా నెరవేర్చితే, అంటే ఏంటి? ప్రేమిస్తే పొరుగువాళ్ళని ప్రేమిస్తే, ఈ లోకంలో తమ కోసం కాకుండా మనలాంటి వాళ్ళ కోసం ఆలోచిస్తే దానే కదా ప్రేమ అనేది. అదే చెప్తున్నాడు, అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఒకవేళ కొవెనెంట్లో లేకపోయినా సరే తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అంటే వాళ్ళు క్రీస్తు అనే కొవెనెంట్లోకి రాకపోయినా వాళ్ళు చేస్తున్న క్రియల ద్వారా వాళ్ళు చెప్పకనే క్రైస్తవులుగానే కనపడుతున్నారు దేవుడి దృష్టికి. అంటే బాప్తిసం పొందిన ప్రతోడు క్రైస్తవుడుగా దేవుడి దృష్టికి. పొందని ఇలాంటి నీతిమంతులు, యేసుక్రీస్తు కూడా ఎవరి కోసం అండి ప్రాణాలు పెట్టింది చెప్పండి మీరు? అకార్డింగ్ టు బైబిల్ వ్యూలో ఆలోచిస్తే ఈ పనికి మన సన్నాసులు చెప్పే థియరీలు వేరే ఉంటాయి, అది పక్కన పెట్టేద్దాం. బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? బానిస సంఖ్యల నుంచి విడిపించడానికి, ఒక సమరయుల్ని, తక్కిన జనాంగాల్ని, అంటరానితనాన్ని రూపుమాపటానికి, వీటన్నిటి విషయంలో ఆయన చాలా కష్టపడ్డాడు. మళ్ళీ చెప్తారండి వీళ్ళు, అంటే వీళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే మళ్ళీ అంటరానితనాన్ని పెట్టింది ఎవరు, వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పింది ఎవరు, వీళ్ళు మాట్లాడొద్దని చెప్పింది ఎవరు, అది కూడా మీ యెహోవానే కదా అని మళ్ళీ ఎట్టెటో తీసుకుపోతారు వీళ్ళు. ప్రతి దానికి ఐ హ్యావ్ ఆన్సర్ టు ఎవ్రీ క్వశ్చన్. కాబట్టి నేను ఆ సందర్భాన్ని పక్కన పెట్టేస్తున్నా. యేసుక్రీస్తు వారే దేనికి వచ్చారు? బలహీనులైనటువంటి వారిని, పాపాత్ములుగా పడిపోయిన వారిని తిరిగి నిలబెడటానికి వచ్చారు. స్వతంత్ర సమరయోధులు ఎందుకు వచ్చారు? వాళ్ళు బలహీనులుగా పడిపోయిన ఈ భారతావనిని రక్షించడానికి వచ్చారు. ఆయన ఏం చేశాడో మహానుభావుడు 2000 ఏళ్ల క్రిందట, వీళ్ళు అదే కదా ఈ మహానుభావులు అందరూ చేసింది. అదే చెప్తున్నాడు అక్కడ, ధర్మశాస్త్రం అయినట్టు ఉన్నారు. నెక్స్ట్, అట్టివారి మనస్సాక్షి, వారి మనస్సును చూస్తాడట దేవుడు. అప్పుడు వారి క్రియలను చూడట. అట్టివారి మనస్సాక్షి, కాన్సైన్స్ అంటారు దీన్ని, కాన్సైన్ అంటారు దీన్ని. అట్టివారి మనస్సాక్షి అంటే వాళ్ళ మనస్సును చూస్తాడు,
వాడి మనస్సును చూస్తాడు దేవుడు. వాళ్ళు బయట చేసిన క్రియలను చూడ్డా ఆయన, వారి మనస్సును చూస్తాడు ఆ మహానుభావుడు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగును అని మాట్లాడుతూ 16లో, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు, అంటే మనుష్యుల రహస్యములను విమర్శించే దినం ఏంటి? సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనుష్యుల రహస్యములను విమర్శించు దినం అంటే యేసుక్రీస్తు వారి జడ్జిగా సర్వలోకానికి తీర్పు తీర్చబోయే ఒక దినం రాబోతుందట. ఆ దినమున ఇలాగు జరుగును. ఇలాగ జరగటం అంటే పైన ఆయన ఏం చెప్పాడో అలా జరిగిద్దట. పైన ఏం చెప్పాడు? ఒకటండి, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్లో ఇలా జరిగిద్దని చెప్తున్నాడు 16లో. ఎలాగా? ఆ పైన చెప్పినట్టు. పైన ఏం చెప్పాడు? ధర్మశాస్త్రమునకు అవతల ఉన్నవారు తాము ధర్మశాస్త్రం కానివారైనప్పటికీ, ధర్మశాస్త్ర సంబంధులు కానివారైనప్పటికీ దీనిలో ఉన్న సారాన్ని ఎవరైతే పాటించారో వాళ్ళు ఆటోమేటిక్గా ధర్మశాస్త్రాన్ని పాటించినట్లే అని వారి మనస్సాక్షిని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి మంచి తీర్పు జరుగుతుందని చెప్పాడు పైన. అలా జరిగింది సెకండ్ కమింగ్లో అని చెప్పాడు. ఇప్పుడు భగత్ సింగ్ మహానుభావుడు కానీ, సుభాష్ చంద్రబోస్ మహానుభావుడు కానీ, ఆ నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు అనే మహానుభావుడు కానీ, రాజుగురు కానీ, సుఖదేవ్ కానీ, మిగతా ప్రాణాలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అంబేద్కర్ లాంటి గొప్ప గొప్ప మహావీరులు కానీ, వీళ్ళందరూ కోవినంటికి అవతల ఉన్నా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. ఎందుకంటే స్వార్థపూరితంగా బతకల, ఈ డిచ్కి గాడికి మళ్ళీ రోడ్లెమ్మట పోయి అందరికీ గొడవలు పెట్ల, మతాల పేరిట విడదీల, మతాలన్నిటి కలిపారా మహానుభావులు. డిచ్కిగా నీలాగా మతాల్ని విడగొట్టలేదురా. సుభాష్ చంద్రబోస్ ఏం చేశాడో తెలుసా? ఆయన ఫౌజ్లో, ఆజాద్ హింద్ ఫౌజ్లో కొన్ని వేల మంది ముస్లిమ్స్ని, క్రైస్తవుల్ని, హిందువుల్ని ఐక్యపరిచి దేశం కోసం బాణాలు వదిలినట్టు వదిలేడరా దౌర్భాగ్యుడా. నువ్వు మతాలను ఎడగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసే దౌర్భాగ్యుడు నువ్వు. ఆయన మతాలకు అతీతంగా అందరినీ కలిపి దేశం కోసం పోరాడిన వీరుడైన, ఆయన పేరెత్తేంత ఉందా నీకు? సిగ్గుందా నీకు అసలు? ఆయన పేరు ఎత్తేంత సీన్ ఉందా అసలు నీకు? ఆయన పేరు ఎత్తక ఎప్పుడు ఎత్తక ఆయన పేరు, ఆ మహానుభావుడి పేరు. నువ్వు విడగొట్టేవాడివి, ఆయన కలిపేవాడు దేశాన్ని. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారండి. సుభాష్ చంద్రబోస్ గారు వాళ్ళ వైఫ్ గారు, ఆయన శ్రీమతి గారు, ఆయన సతీమణి గారు ఎవరో తెలుసండి మీకు? సుభాష్ చంద్రబోస్ గారి సత్యమణి సాక్షాత్తు క్రైస్తవురాలు, కేథలిక్. ఆ తల్లి ఆవిడ విశ్వాసం కేథలిక్ విశ్వాసం ఆవిడది. ఎమిలీ షెంక్ల్ అండి. ఆవిడ ఆస్ట్రియా దేశానికి చెందిన తల్లి, యువత ఆవిడ. ఆవిడ్ని ప్రేమించి ఈయన వివాహం ఆడాడు ఈ మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ గారు. ఎవర్రా ఎమిలీ షెంక్లీ గారు? ఎవర్రా? కేథలిక్ ఫెయిత్, క్రిస్టియన్ ఆవిడ. అంటే సుభాష్ చంద్రబోస్ గారు సాక్షాత్ ఆయన భార్య క్రిస్టియన్ రా దౌర్భాగ్యుడే. మరి భార్య క్రిస్టియన్ అయినప్పుడు ఆయన సెక్యులరిస్టా కాదా? మరి ఇప్పుడు ఆయన సెక్యులరిస్టే కదా. ఆయన ఇప్పుడు సెక్యులర్ అంటే ఏంటిరా? ఈ మధ్య సెక్యులర్ అనే పదాన్ని కూడా తప్పుడు అర్థాలు తెస్తాడు. సెక్యులర్ అంటే ఏంటి? వైడ్లీ అంటే ప్రపంచీకరణ దృష్టిలో ఆలోచించడం, ఏదైనా ఒక విషయాన్ని బ్రాడ్ సెన్స్లో ఆలోచించడం. ఐఎమ్ ఆల్సో సెక్యులర్ క్రిస్టియన్. ఎస్, ఐఎమ్ ఆల్సో సెక్యులర్ క్రిస్టియన్ అంటే అర్థం ఏంటి? సెక్యులర్ క్రిస్టియన్ అంటే గుళ్ళోకి వచ్చి భజన చేస్తా, మసీదులో పోయి నమాజ్ చేస్తాను కాదు. సెక్యులర్ క్రిస్టియన్ అంటే ఏంటి? నా మతాన్ని నేను పాటించుకుంటూ, నా మార్గాన్ని నేను అవలంబించుకుంటూ అందరినీ గౌరవించే పద్ధతి అది. అర్థమవుతుందా? దాన్ని సెక్యులర్ అంటారు. సుభాష్ చంద్రబోస్ గారు సెక్యులర్. ఆయన సొంత మనవడు చెప్పాడు ఈ విషయాన్ని. ఆయన సెక్యులర్, ఆయన పొలిటికల్ వింగ్ లో కూడా ఆయన సెక్యులర్ అని చెప్పాడు. ఆయన సొంత మనవడు చెప్పాడు. ఆయన ఒకసారి అది కూడా చూడు. He was a staunch Hindu, but as far as freedom fighting is concerned, as far as politics, nation is concerned, he could unite all religions. So today we need to understand. So he was secular by his ideals. Absolutely. He was probably the only secular leader of that era. చూసారు కదా, సొంత మనవడు చెప్తున్నాడు ఆయన గురించి ఆయన సెక్యులర్ అని. నువ్వేమో రోడ్లమ్మడ తిరుగుతూ క్రైస్తవుల క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పకుండా అలా కేకులు తినకుండా నువ్వు చెప్తున్నావు బజార్లమ్మడ తిరిగి బర్రెగొడ్లాగా. కానీ ఆయన ఏకంగా క్రైస్తవురాల్ని భారీగా తెచ్చుకున్నాడు రా, తన ఇంట్లోకి ఆహ్వానించాడు రా మహానుభావుడు. ఆవిడ ఫెయిత్లో ఆవిడ ఉంది, ఈయన ఫెయిత్లో ఈయన ఉన్నాడు మహానుభావుడు. కాబట్టి ఇక్కడ ఆయన చదివిన స్కూల్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ వైఫ్ క్రిస్టియన్, ఆయన చదివింది క్రిస్టియన్ మిషనరీ స్కూల్. ఆ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈయనకు చెప్పాను కదా, ఈయన పొలిటికల్ గురువు ఒక ఆయన ఉన్నాడు. సుభాష్ చంద్రబోస్ గారికి పొలిటికల్ గురువు ఎవరంటే చిత్తరంజన్ దాస్ గారు. ఈ చిత్తరంజన్ దాస్ గారు ఎవరైతే ఉన్నారో అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఈ మహానుభావుడు పొలిటికల్లోకి కానీ స్వతంత్ర సమరయోధుడిగా కానీ ముందు అడిగే వేయడానికి ఆయన చాలా హెల్ప్ చేశాడు. చిత్తరంజన్ దాస్ గారు పుస్తకాలు చదవండి. ఆయన యేసుక్రీస్తు గురించి ఎన్నో గొప్ప విషయాలు మాట్లాడాడు. ఆయన ఆ రోజుల్లో గాంధీని అరెస్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ కౌన్సిల్ ఏదో జరిగినప్పుడు ఆయన పెద్ద పుస్తకం రాశాడు. ఎన్నిసార్లు జీసస్ క్రైస్ట్ను కోట్ చేశాడో తెలుసా? ఆయన ఎన్నిసార్లు కోట్ చేశాడో తెలుసా?
ఒకసారి మీరు చూడండి, అపెండిక్స్ 111 పేజ్ కానీ, 167 పేజ్ కానీ, 168 పేజ్ కానీ, 178 పేజ్ కానీ, ఆ పేజీలు రెండిట్లో ఆయన ఏమన్నాడు ఒకసారి చూడండి. మీరు 111 పేజీలు ఏమన్నాడు తెలుసా? When Jesus of Nazareth, as one that perverted the people, took his trial before a foreign tribunal. Next, and Jesus stood before the governor, and the governor asked him, saying, "Art thou the king of the Jews?" నువ్వు యూదుల రాజువా అని అడిగాడట. అంటే యేసుక్రీస్తు వారు పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతుకి యేసుక్రీస్తు వారికి మధ్య జరుగుతున్న సంభాషణని ఉన్నదొడ కోట్ చేశాడు బైబిల్లో మహానుభావుడు చిత్తరంజన్ దాస్ గారు. ఆయన కూడా దేశం కోసం ప్రాణార్పించిన స్వతంత్ర సమరయోధుడు. ఆయనే ఈయనకి ఇన్ఫ్లుయెన్సర్ సుభాష్ చంద్రబోస్ గారికి పొలిటికల్గా. ఆయన కూడా యేసుక్రీస్తు గురించి గొప్పగా మాట్లాడాడు. ఆ తర్వాత 167 పేజీలో ఏమన్నాడు ఒకసారి దాన్ని కూడా చూడు ఒకసారి. 167 పేజీలో దేర్ వాజ్ ఎ లా ఇన్ ద టైమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పి ఆయన కాలంలో సబ్బాత్ రోజున కనుక తింటే ఏమైద్దో అని చెప్పి ఆ సందర్భం గురించి మాట్లాడుతూ 168 పేజీలోకి వెళ్తున్నాడు చూడండి. 168 పేజ్ చూడండి, 167 కంటిన్యూషన్ ఇది. ఇదిగోండి, అక్కడ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కంకులు, వాళ్ళ మొక్కజొన్న కంకులు తింటూ ఉంటారు అక్కడ. వాళ్ళు ఆ కంకులు తినేటువంటి సందర్భాన్ని అక్కడ లేవనెత్తాడు ఆయన. అంటే సుభాష్ చంద్రబోస్ గారికి ఎవరైతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడో చిత్తరంజన్ దాస్ గారు స్వతంత్ర సమరయోధుడు, ఆయన తన పుస్తకంలో 111 పేజీలోనేమో యేసుక్రీస్తు పిలాతు సందర్భాన్ని అద్భుతంగా పొగిడి యేసుక్రీస్తు వారికి సెల్యూట్ చెప్పాడు ఆయన. 167 పేజీ 168 పేజీలో ఆ రోజు యేసుక్రీస్తు వారు కూడా లాని అతిక్రమించినట్టే కనపడింది. శిష్యులు ఆ రోజు తింటారు కదండి, సబ్బాత్ రోజు ఏం తినకూడదు కదా శిష్యులు అకార్డింగ్ టు తోరా. కానీ వీళ్ళు ఏం చేస్తారు, కార్న్స్ తింటారు కదా శిష్యులు. ఆ తిన్నప్పుడు సందర్భం లేవనెత్తున్నాడు. ఇదంతా ఎందుకు లేవనెత్తున్నాడు ఆ మహానుభావుడు అంటే, అరే బ్రిటిష్ వాళ్ళారా, అరే బ్రిటిష్ వాళ్ళారా, మీ దృష్టికి ఈరోజు మేము లాని అతిక్రమించినట్టు కనపడ్డాం కదా. యేసుక్రీస్తు మహానుభావుడు కూడా ఆ రోజుల్లో లాని అతిక్రమించినట్టే కనపడ్డాడు. ఆ రోజు ఆయన మీద కూడా అదే నేరం మోపారు, ఈరోజు మా మీద కూడా అదే నేరం మోపుతున్నారు అని చెప్పి యేసుక్రీస్తు వారిని అద్భుతంగా కొనియాడాడు చిత్తరంజన్ దాస్ గారు. నీచుడా, నికృష్టుడా, నీకు చరిత్ర తెలియదు, సైన్స్ తెలియదు, బొక్కగాడివి నువ్వు వచ్చి బైబిల్ గురించి తెగ మాట్లాడేస్తుంటావు నువ్వు. మళ్ళీ చెప్తున్నా, సుభాష్ చంద్రబోస్ గారికి ఎవరైతే పొలిటికల్ గురువు ఉన్నాడో చిత్తరంజన్ దాస్ గారు, ఆయనకి పాజిటివ్ నోట్ ఉంది జీసస్ క్రైస్ట్ మీద. ఆయనకు మంచి సదాభిప్రాయం ఉంది యేసుక్రీస్తు ప్రభువుల వారి మీద. ఇకపోతే ఈయనకి సుభాష్ చంద్రబోస్ గారికి ఆధ్యాత్మిక గురువుగా భావించుకున్న ఆయన ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన వివేకానందుల గారు, ఆయన గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస గారు. ఇక వివేకానందుల వర్యుల గారు ఏమన్నారో యేసుక్రీస్తు గురించి మీలో చాలా మందికి తెలుసు. వివేకానంద గారు ఏమన్నారు ఏకంగా యేసుక్రీస్తుని, నేను గనక యేసుక్రీస్తు వారి కాలంలో పుట్టి ఉంటే నేను నా కన్నీళ్లతో కాదు నా గుండెల్లో ప్రవహించే రక్తంతో కడిగేవాడిని అన్నాడా లేదా? ఈ మధ్య చాలా మంది అదేం అనలేదు, అది ఫేకు, వివేకానంద గారు ఏడనలేదు అన్నారు. అరే బాబు, నేను ఏది మాట్లాడినా విత్ ప్రూఫ్తో మాట్లాడతా. ఎక్కడన్నాడో బుక్ పేజ్ నెంబర్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి. ఇదిగోండి, స్వామి వివేకానంద ఆన్ హిమ్సెల్ఫ్. స్వామి వివేకానంద గారు ఆయన గురించి ఆయన చెప్పుకున్నటువంటి మాటలు ఓకేనా. ఇదిగో బుక్, అసలు నీ కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళి బుక్ జాగ్రత్తగా చూడు. ఇది కూడా స్వామి వివేకానంద ఆన్ హిమ్సెల్ఫ్ ఈ పుస్తకం పేరు. మా వాళ్ళు కాదు బాబు రాసింది, మన ఆ మిషన్ వాళ్ళు రాశారు చూసుకొని. 135 పేజ్ 135 పేజ్ ఏమన్నాడు చదువుతానండి. హ్యాడ్ ఐ లైవ్డ్ ఇన్ ప్యాలెస్టైన్, నీ గనక పాలస్తీనాలో కనుక ఉంటే, ఇన్ ద డేస్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజరేయుడైన యేసుక్రీస్తు వారి కాలంలో నేను గనక పాలస్తీనాలో కనుక ఉంటే, ఐ వుడ్ హ్యావ్ వాష్డ్ హిస్ ఫీట్ నాట్ విత్ మై టీయర్స్ బట్ విత్ మై హార్ట్స్ బ్లడ్. నేను యేసుక్రీస్తు వారి కాలంలో గనక పుట్టి ఉంటే నా కన్నీళ్లతో కాదు, ఏకంగా నా గుండెల్లో ప్రవహించే రక్తంతో ఆయన పాదాలను కడిగేవాడిని అన్నాడు వివేకానంద గారు. అవునా? వివేకానంద గారికి యేసుక్రీస్తు వారి మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది, చాలా పాజిటివ్ నోట్ ఉంది ఆయనకి. అంతేకాదు ఇంకో పుస్తకం చూపిస్తున్నాను, అది కూడా చూడండి మీరు. ఇదిగోండి ఇంకో పుస్తకం తీసుకొచ్చానండి, ఉత్తేజిత ప్రసంగాలు. ఒకప్పుడు ప్రబోధ రత్నాకరం అని పిలిచేవాళ్ళు దీన్ని, ఇప్పుడు ఉత్తేజిత ప్రసంగాల పేరుతో. ఇదిగోండి రామకృష్ణ మఠం వాళ్ళు, మేము కూడా కాదు మళ్ళీ మా పేరు చెప్పావు నువ్వు. క్లియర్గా ఉత్తేజిత ప్రసంగాలు బుధవారం జూన్ 19, 1895లో వివేకానందుల వారు యేసుక్రీస్తు వారి గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. ఏమన్నారు ఇక్కడ ఆయన, ఆదిలో శబ్దం వినం వచ్చింది, అది దేవుని వద్ద నుండి వచ్చింది కనుక శబ్దమే దేవుడు. యోహాను సువార్తలో లేవనెత్తాడు ఆయన. లేవనెత్తి కింద ఉన్నాడు, శబ్దం 2 విధాలుగా వ్యక్తమవుతుంది. మొదటిది ప్రకృతి రూపంలోను, రెండోది అవతారమూర్తులైన జాగ్రత్తగా నువ్వు డిచ్కే నిన్నే అవతారమూర్తులైన కృష్ణుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్ట్ రామకృష్ణుల రూపంలోనూ తెలియబడుతుంది. అంటే కృష్ణుడికి ఈక్వల్గా జీసస్ క్రైస్ట్ని పెట్టాడు ఇక్కడ ఆయన. కృష్ణుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు వారిని ఎవరి సరసన పెట్టాడు ఆయన? కృష్ణుడి సరసన. ఎందుకంటే కృష్ణుడు మాకు గొప్ప కాకపోవచ్చు, కానీ ఆయన అవలంబించింది ఆ మతమే కాబట్టి, ఆయన అవలంబించింది హిందూయిజం కాబట్టి, అకార్డింగ్ టు దేర్ ఫెయిత్ వాళ్ళకి శ్రీకృష్ణుడు వారు చాలా గొప్ప.
ఆయన సరసన యేసుక్రీస్తు వారిని పెట్టారు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ పక్క పేజీలో 10వ పేజీలో ఇక్కడ ఏమన్నాడంటే మనం పరిపూర్ణులం అవ్వటానికి మార్గాన్ని క్రీస్తు మనకు చూపుతాడు. ఏం చేస్తాడట? మనం పరిపూర్ణులం అవ్వటానికి యేసుక్రీస్తు వారు మనకు మార్గం చూపుతారట. దైవపరంగా మనము క్రీస్తు ఒకటే, కానీ మనల్ని మాయ ఆవరించింది. అది తొలగిన నాడు మనమంతా ఒకటే. సత్యం ఇక్కడ తేటతెల్లమవుతుంది. అంటే యేసుక్రీస్తు వారు మనం ఒకటే, కానీ మనకు మాయ ఉంది. ఆ మహానుభావుడికి లేదు, అది ఆయనకి వెళ్ళిపోయింది. ఆయన మనకు మార్గం చూపుతాడని చెప్తాడు. ఇంకా కింద ఏమన్నాడు తెలుసా? త్రిమూర్త్యాత్మకమైన క్రీస్తు, అన్నిటికీ అతీతుడు. ఏకాత్మ అయిన క్రీస్తు కేవలం నైతిక రూపుడు. వీరిరువురు మనకు సహాయపడలేరు. భగవతాధారమైన క్రీస్తు, తన దైవత్వాన్ని మరువని క్రీస్తు మాత్రమే మనకు తోడ్పడగలడు. అతనికి ఎటువంటి అసంపూర్ణతయు లేదు. దైవస్వరూపుడైన యేసుక్రీస్తు వారికి ఎలాంటి అసంపూర్ణత లేదంట. ఆయన పరిపూర్ణుడట. అంటే ఉత్తేజిత ప్రసంగాల ప్రకారం స్వామి వివేకానంద ఆన్ హిమ్సెల్ఫ్ ప్రకారంగా యేసుక్రీస్తు వారికి ఏకంగా గుండెల్లో ప్రవహించే రక్తంతో ఆయన చేస్తానని చెప్పాడు. ఇంకో విషయం కూడా చెప్తున్నానండి, నేనేది దాచుకోను, ఏది మభ్యపెట్టను. ఇదే ఉత్తేజిత ప్రసంగాల్లో ముందుకెళ్లే కొంది యేసుక్రీస్తు వారిని మళ్ళా పరిపూర్ణుడు కాదని, ఆయన ఒక బుడగ సమానుడని ఇంకా కొంత మాట్లాడాడు. ఇప్పుడు నా స్టేట్మెంట్ ఒకటే, నేనేమంటున్నానంటే వివేకానందుల వారికి యేసుక్రీస్తు మీద సదాభిప్రాయం ఉంది, పాజిటివ్ నోట్స్ ఉన్నాయి. అయితే ఆయన క్రైస్తవుడు కాదు కనుక, ఆయన ఒక సాధారణ హిందువు కనుక ఆయనకి యేసుక్రీస్తు వారి మీద ఉండాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి. యేసుక్రీస్తు వారి మీద ఉన్నటువంటి కొన్ని డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఆయనకు ఉన్నాయి. నేను రెండింటిని కాదను. అయితే ఇక్కడ నీ కంపారిజన్ డిస్కీ గాడితో చేస్తున్నాను. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే వివేకానందుల వారికి పాజిటివ్ నోట్ ఉంది జీసస్ మీద. అక్కడక్కడ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు, అక్కడక్కడ కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఆయన ఒక హిందూగా ఆయన స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చాడు. కానీ ఇక్కడ నేను ఎవరితో కంపారిజన్ చేస్తున్నాను? వివేకానందుల వారు అంటే ఈ డిస్కీ లాంటి పనికిమాలిన వాళ్ళతో కంపారిజన్ చేస్తున్నాను. వీడు యేసుక్రీస్తు వారిని ఇలా ఫుట్లు అంటాడు, యేసుక్రీస్తు వారిని ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడుతుంటాడు. వీళ్ళతో పోలిస్తే వివేకానందుల వారు నిజంగా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఆయనకి, ఈ దరిద్రులకి. కాబట్టి ఆయనకి యేసుక్రీస్తు వారి మీద పాజిటివ్ కార్నర్ ఉంది. ఎంతగా అంటే గుండెల్లో నుంచి ప్రవహించే రక్తంతో కడుగుతానని అన్నాడంటే ఆయన చాలా పాజిటివ్ కార్నర్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈయన గురువు గారు ఉన్నారు, వివేకానందుల గారు గురువు గారు. ఈయనకి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? రామకృష్ణ పరమహంస గారు. రామకృష్ణ పరమహంస గారు కూడా యేసుక్రీస్తు వారి గురించి అద్భుతమైన మాటలు మాట్లాడాడు. ఆయన ఏమన్నాడు ఒకసారి మీకు చూపిస్తాను, అది కూడా చూడండి. ఇదిగోండి వివేకానందుల వారి గురువు గారు రామకృష్ణ పరమహంస గారు యేసుక్రీస్తు వారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం. ఇదిగోండి రామకృష్ణ పరమహంస సమగ్ర సప్రమాణిక జీవిత గాథ. మేం కాదు, స్వామి శారదానంద గారు రామకృష్ణ మఠం వాళ్ళండి. ఇదిగోండి రామకృష్ణ మఠం, దోమలగూడ, హైదరాబాద్. ఓకేనా? 404 పేజీ 404 పేజీలో రామకృష్ణ పరమహంస గారు ఇలా అన్నారు. ఫలితంగా హిందూ దేవతామూర్తుల పట్ల ఆయనకున్న భక్తి ప్రేమలు అదృశ్యమయ్యాయి. యేసుక్రీస్తు వారి గురించినటువంటి రెవల్యూషన్ ఆయనకి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ లెక్క ప్రకారంగా అప్పుడు హిందూ దేవతామూర్తుల పట్ల ఆయనకున్న భక్తి ప్రేమలు అదృశ్యమైపోయాడు. అంటే ఈయన రాగానే వాళ్ళ మీద భక్తి పోయిందంట ఆయనకి. పోయి వాటి స్థానే అంటే హిందూ దేవతామూర్తులను ఆయన ఎంతగా ఒకప్పుడు కొనియాడాడో, ప్రేమించాడు రామకృష్ణ పరమహంస గారు, వాళ్ళ మీద పోయింది. ఆ స్థానంలో యేసుక్రీస్తు పట్ల, ఆయన సాంప్రదాయం పట్ల గొప్ప భక్తి విశ్వాసాలు శ్రీ రామకృష్ణుల హృదయంలో పాతుకుపోయాయి. అంటే రామకృష్ణ పరమహంస గారికి యేసుక్రీస్తు పట్ల గొప్ప భక్తి విశ్వాసాలు వచ్చాయంట. ఎవరైనా ఇదిగోండి వివేకానందుల వారి గురువు గారు ఈయన. వీళ్ళిద్దరు ఎవరు? సుభాష్ చంద్రబోస్ గారికి ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే ఇప్పుడు నేను ఓవరాల్గా ఒక మాట చెప్తున్నాను మీకు. సుభాష్ చంద్రబోస్ గారు ఒక సెక్యులర్గా మనకు కనపడుతున్నారు. ఆయన భార్య ఒక క్రిస్టియన్గా మనకు కనపడుతుంది. ఆయన చదివింది ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఆయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి చిత్తరంజన్ దాస్ గారు అపెండిక్స్ 111 పేజీ, 167 పేజీ, 168 పేజీ, 178 పేజీలో యేసుక్రీస్తు వారి పట్ల సాఫ్ట్ కార్నర్ కనిపించాడు. స్వామి వివేకానందుల వారు ఆయన వివేకానందాన్ని హిమ్సెల్ఫ్లో యేసుక్రీస్తు వారి నుంచి గొప్పగా చెప్పారు. ప్రబోధ రత్నాకరంగా పిలువబడేటువంటి ఉత్తేజిత ప్రసంగాల్లో మొదటి 10వ పేజీ 9వ పేజీలోనే యేసుక్రీస్తు వారిని చాలా గొప్పగా ఈయన కూడా కొనియాడాడు. ఇలాగా ఏ కోణంలో ఆలోచించినా కానీ సుభాష్ చంద్రబోస్ చుట్టూ జీసస్ ఆరామణ కనపడుతుంది. అక్కడ ఆయన పొలిటికల్ గురు, ఆయన స్పిరిచువల్ గురు, ఆయన వైఫ్, ఆయన చదివిన స్కూలు, ఆయన పాటించినటువంటి భావజాలం, ఇటు ఎక్కడ చూసినా యేసుక్రీస్తు వారి మీద వ్యతిరేకత, యేసుక్రీస్తు వారి మీద ద్వేషం ఆయన మనకు ఎక్కడ కనపడట్లేదే. అంటే వీళ్ళెక్కడ? సుభాష్ చంద్రబోస్ గారు యేసుక్రీస్తు వారి గురించి ఆయనకి తెలుసు, వాళ్ళ భార్య ద్వారానైనా తెలుసు, వాళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారానైనా ఆయనకి తెలుసు. ఆ మహానుభావుడు మనసులో యేసుక్రీస్తు వారి నుంచి గొప్పగా అనుకున్నాడేమో నీకేం తెలుసు? యేసుక్రీస్తు వారిని ఆయన మనసులో నమ్ముకున్నాడేమో నీకేం తెలుసట? ఆయన మనస్సాక్షులు యేసుక్రీస్తు వారు పెద్దపేట వేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ భార్య యేసుక్రీస్తు భక్తురాలు కదా, క్రిస్టియన్ ఫెయిత్ కదా, ఆవిడ ద్వారా ఆయన తెలుసుకున్నాడేమో. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారి భార్య ఎవరు? అన్న అనే ఆవిడ రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్. ఆవిడ ద్వారా
యేసుక్రీస్తు వారి గురించి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు తెలియలేదా? అంటే పవన్ కళ్యాణ్ గారితో పోల్చేంత స్థాయి కాదులేండి, ఎందుకంటే ఆయన చాలా గొప్పోడు సుభాష్ చంద్రబోస్ గారు. కానీ ఉదాహరణ కోసం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఏమన్నాడు, నా భార్య నాకు ఈ ప్రార్థన నేర్పిస్తుంది, నా భార్య నాకు ఇలా చెప్పిందని చెప్పలేదా? అంటే భార్యల ద్వారా క్రిస్టియన్ ఫెయిత్ పవన్ కళ్యాణ్ గారికి కొంత అబ్బింది కదా. అలానే సుభాష్ చంద్రబోస్ గారికి అబ్బదంటారా? ఖచ్చితంగా. కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారు కోవినెంట్కి అవతలు ఉన్నారు, ఆయన కోవినెంట్లో లేడు. కోవినెంట్కి అవతలుండి కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఎలా? ప్రేమ కలిగి ఉండట ఏ ధర్మశాస్త్ర సారం? ఈ దేశాన్ని ప్రేమించాడు, బడుగు బలహీనుల్ని ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయి ఉంటాడు కదా. అంటే ఆయన మిస్టరీ ఇంకా ఉందండి డెత్ విషయంలో. అలాంటి మహానుభావుడికి నరకమని ఏ పనికి మాలినోడు చెప్పాడు నీకు డిస్కీగా? ఎప్పుడూ జరగదు అది. మార్క్స్ వార్త 16:16 ఇలాంటి వాళ్ళు పరలోకానికి వెళ్ళడానికి ఎప్పుడు అడ్డుపడదు, ఆ వచనం ఎప్పుడు అడ్డుపడదు. దాని ఎక్స్ప్లెనేషన్ వేరు, అదే మీకు ఇప్పటిదాకా చెప్పాను నేను, ఓకేనా? కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారి గురించి కాసేపు పక్కన పెడదాం. ఆయన తత్వాన్ని బట్టి ఆలోచిస్తుంటే ఆయన కోవినెంట్కి అవతల నుండి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు కనుక ఆయన పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది, ఓకేనా? నెక్స్ట్ నెంబర్ టూ ఏంటంటే భగత్ సింగ్ గారు. భగత్ సింగ్ గారి గురించి ఆలోచించావు కదా, భగత్ సింగ్ గారి గురించి కూడా రాంగ్ రూమర్లు చెప్తున్నారు ఈ మధ్య. ఆ గంగాధర శాస్త్రి అని ఆయనట ఇక భగత్ సింగ్ గారిని ఉరేసేటప్పుడు భగత్ సింగ్ గారు సంఖలో పుస్తకం పెట్టుకుని వచ్చారట. ఆ పుస్తకం పేరు భగవద్గీత అట. ఆ పుస్తకం పేరు నేను మళ్ళీ చెప్తున్నాను, భగవద్గీతను కించపరచట్లా, ఇన్ఫర్మేషన్ రాంగ్ అని చెప్తున్నాను. పక్కకు వెళ్ళొచ్చి వస్తూ పుస్తకం తీసుకొచ్చాడు. ఎవరు? భగత్ సింగ్. చంకలో పెట్టుకున్నాడు. ఉరేయ్ అన్నాడు, ఉరేసేయండి అన్నాడు. ఆ చంకలో పెట్టుకున్న పుస్తకం పేరే భగవద్గీత. నాతో పాటు ఆయన చదివింది, భగత్ సింగ్ గారు చదివింది భగవద్గీత పుస్తకం కాదు. ఆయన చదివిన పుస్తకం ఏంటంటే రెమినిసెన్సెస్ ఆఫ్ లెనిన్. లెనిన్ గారి పుస్తకం చదువుతున్నారు ఆయన. ఆ చివరి కోరిక ఏంటని అడిగినప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే, ఈ రెమినిసెన్సెస్ ఆఫ్ లెనిన్ అనే ఈ పుస్తకం నేను ఇంకా పూర్తి చేయలేకపోయాను, నాకు కాస్త పూర్తి చేయడానికి టైం ఇవ్వండి, అదే నా చివరి కోరిక అని చెప్పాడు. ఇప్పుడు అక్కడ ఆయన దాన్ని తీసేసి దీన్ని పెట్టి అత్తరు ఇల్లు మన వాళ్ళు. ఆ కథలంతా వేరులే ఉంటాయండి. భగత్ సింగ్ గారు కూడా యేసుక్రీస్తు వారి గురించి చెప్పారు, తెలుసా మీకు? చాలా మందికి తెలియదు ఈ విషయం. భగత్ సింగ్ గారు కూడా యేసుక్రీస్తు వారిని ఆరాధించారు. యేసుక్రీస్తు వారి మీద భగత్ సింగ్ గారికి కూడా పాజిటివ్ నోట్ ఉంది. ఆధారాలతో మహా చెప్తాను సుమా. నేను ఇప్పుడు పుస్తకం చూపిస్తున్నాను మీకు, చూడండి. ఆ పుస్తకం పేరంటే వితౌట్ ఫియర్ ది లైఫ్ అండ్ ట్రయల్స్ ఆఫ్ భగత్ సింగ్, కుల్దీప్ నాయర్ గారు అని. ఇదిగోండి భగత్ సింగ్ గారి పుస్తకం అండి ఇది. మనం రాసిందేం కాదు, కుల్దీప్ నాయర్ గారు. కుల్దీప్ నాయర్ గారు అంటే భగత్ సింగ్ గారు సమకాలీకులు, కాంటెంపరీ. ఆయన చనిపోయిన తర్వాత ఉన్న ఆయన కాదు, మళ్ళీ ఈయన బహుశా 1923లో పుట్టినట్టున్నాడు కుల్దీప్ నాయర్ గారు. 31లో మహానుభావుడు భగత్ సింగ్ గారిని ఉరేసి చంపేశారు ఈయన్ని. అంటే భగత్ సింగ్ గారు చనిపోక 8 సంవత్సరాల ముందే ఈయన పుట్టాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కాంటెంపరీ అతను వర్క్స్ మీద విపరీతమైన పరిశోధన చేసిన వాళ్ళలో నెంబర్ 1 స్కాలర్గా ఉన్నాడు ఇప్పుడు ఇతను వితౌట్ ఫియర్ అనేటువంటి పుస్తకంలో భగత్ సింగ్ గారు యేసుక్రీస్తు వారి గురించి ఏమన్నారో చాలా క్లియర్గా చెప్పాడు. ఒకసారి మీరు చూడండి. ఇదిగోండి వితౌట్ ఫియర్ 63వ పేజీ అండి, 63rd పేజ్లో ఈ విధంగా భగత్ సింగ్ గారు ఏమన్నారో చూడండి. ఇక్కడ ఏమన్నా ఉందంటే చాలా క్లియర్గా, ఇఫ్ మోటివ్ వాజ్ నాట్ కన్సిడర్డ్ సైడ్ భగత్ సింగ్ గారు ఇలా అంటున్నారు, సైడ్ భగత్ సింగ్, దెన్ అప్పుడు జీసస్ క్రైస్ట్ వుడ్ అపీర్ టు బి ఎ మ్యాన్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ డిస్టర్బెన్సెస్. భగత్ సింగ్ గారు డిస్కి మహానుభావుడు షహీద్ భగత్ సింగ్ గారు యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాట ఇదే. యేసుక్రీస్తు వారట వుడ్ అపియర్ టు బి ఎ మ్యాన్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ డిస్టర్బెన్సెస్. ఈ రోజుల్లో నన్ను ఎలా భావిస్తున్నారు? ఇప్పుడు భగత్ సింగ్ గారి మీద ఉన్న నేరం ఏంటి? ఆందోళనలకి, తిరుగుబాట్ల దారికి నువ్వే జవాబుదారివి, నువ్వే ఈ ఆందోళనలకి కారణం అని భగత్ సింగ్ గారి మీద ముద్రపడింది. అప్పుడు ఆయన అదే చెప్తున్నాడు, రే మహానుభావుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా, ఆయన కూడా ఆ రోజుల్లో జరుగుతున్న తిరుగుబాట్లకి కారకుడిగానే చూశారు. ఆనాటి రోమన్ జనాంగం నన్ను చూసినట్టు ఆ రోజు ఆ మహానుభావుని చూశారు. violating peace and preaching revolt and would be considered a dangerous personality in the language of the law. చట్ట ప్రకారంగా ఆయన చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా, హింసలకి తావునిస్తున్నటువంటి ప్రసంగాలు చేస్తున్న వ్యక్తిగా ఆ రోజు యేసుక్రీస్తు వారిని చూశారు, ఈ రోజు నన్ను చూస్తున్నారు. నేను కొత్త ఏం కాదు, బట్ కానీ we worship him, అంటే అర్థం ఏంటారు డిస్కీగా? అయినప్పటికీ మనం we అంటే అర్థం ఏంటి? యు అనట్లేదు ఆయన, యూ వర్షిప్ హిమ్ అనట్లా, వీ వర్షిప్ హిమ్ అంటే అయినప్పటికీ కూడా మనం ఆయన ఆరాధిస్తున్నాము అన్నాడు ఆయన. అంటే క్లియర్గా భగత్ సింగ్ గారికి యేసుక్రీస్తు వారి మీద పాజిటివ్ నోట్ ఉంది. అంటే ఆయన మనసులో యేసుక్రీస్తు వారు ఏమండి ఇంత చక్కగా యేసుక్రీస్తు వారి లైఫ్ తెలిసిందంటే ఊరకనే తెలిసిపోద్దా? బైబిల్ చదవకుండా అర్థమైపోయింది దీనికి. అంటే భగత్ సింగ్ గారికి కూడా యేసుక్రీస్తు వారి గురించి పాజిటివ్ నోట్ ఉంది. సుభాష్ చంద్రబోస్ గారికి కూడా పాజిటివ్ నోట్ ఉంది. ఇక నువ్వు అంబేద్కర్ గురించి వాగావు కదరా, అంబా అనుకునే గేదెలాగన. అంబేద్కర్ గారు ఎంత మహానుభావుడు, ఆయన యేసుక్రీస్తు వారిని ఎంత ప్రేమించాడో తెలుసా నీకు? ఇదిగో ఈ పుస్తకం ఎప్పుడైనా చదివిస్తావు, అంబేద్కర్ అండ్ బుద్ధిజం
అంబేద్కర్ అండ్ బుద్ధిజం దీన్ని రాసిన ఆయన సంఘరక్షిత. అంబేద్కర్ గారు పక్కనే తిరిగిన ఆయన. ఈయన క్రిస్టియన్ కాదు రోయ్, ఈయన పక్క బుద్ధిస్టు యొక్క దీని ఏమంటారు, బుద్ధిస్టు మాంక్ టైప్, అంటే బౌద్ధ సన్యాసి అనమాట ఇతను. ఈ అంబేద్కర్ మహానుభావుడు యేసుక్రీస్తు వారి గురించి ఏమన్నాడో చాలా క్లియర్గా రాశాడు పుస్తకం. ఏమన్నాడో ఒకసారి చూడు, ఇది కూడా పేజ్ నెంబర్ 68 అండి. 68లో మహానుభావుడు ఏమన్నాడో ఒకసారి చూడండి యేసుక్రీస్తు వారి గురించి. 68లో ఆ సోలాపూర్ ఇన్ జనవరి 1938, 1938లో ఏం జరిగిందో చెప్తున్నాడు. 1938 అంటే హీ డిక్లేర్డ్, అంబేద్కర్ గారు డిక్లేర్ చేస్తున్నారట, దట్ హీ కుడ్ సే ఫ్రమ్ హీ స్టడీ ఆఫ్ కంపారిటివ్ రిలీజియన్. ఆయనట మత గ్రంథాలన్నింటినీ పక్కన పెట్టి అందరూ మతస్థాపకుల గురించి అధ్యయనం చేయటం స్టార్ట్ చేశారట, కంపారిటివ్ రిలీజియన్ చేశారట. దట్ ఓన్లీ 2 పర్సనాలిటీస్ హ్యాడ్ బీ ఏబుల్ టు క్యాప్టివ్ హిమ్. ఇద్దరు పర్సనాలిటీస్, రెండు పర్సనాలిటీసు నన్ను ఒక్కసారిగా ఆకర్షితుని చేసిన వాళ్ళ పట్ల, వాళ్ళకు ఒక బానిసగా చేసిన నన్ను వాళ్ళ యొక్క ప్రవర్తనలో అని చెప్పారట. అలా ఆయన క్యాప్టివ్ చేసినటువంటి పర్సనాలిటీస్ ఎవరంటే ది బుద్ధా అండ్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచంలో అంబేద్కర్ గారు మెచ్చి ఆయన నచ్చిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకటి బుద్ధుడు, ఒకటి యేసుక్రీస్తు అని చెప్పాడు. అంటే మీకు క్లారిటీగా చెప్తున్నానండి. అంబేద్కర్ గారు పరలోకానికి పోతాడా నరకానికి పోతాడా అంటే అంబేద్కర్ గారికి యేసుక్రీస్తు పట్ల పాజిటివ్ నోట్ ఉంది. భగత్ సింగ్ గారు పరలోకానికి పోతాడా నరకానికి పోతాడా అకార్డింగ్ టు బైబిల్ అంటే ఆ భగత్ సింగ్ గారికి యేసుక్రీస్తు పట్ల పాజిటివ్ నోట్ ఉంది. ఇక సుభాష్ చంద్రబోస్ కంటే వాళ్ళ వైఫ్ గురించి చెప్పాను, వాళ్ళ పొలిటికల్ గురించి చెప్పాను, వాళ్ళ స్పిరిచువల్ గురించి చెప్పాను, ఆయన చదివిన స్కూల్ పేరు చెప్పాను, వీటన్నిటి ప్రకారంగా మనవడి ఇచ్చిన సాక్ష్యం బట్టి చెప్పాను. ఎక్కడ చూసినా కానీ ఈ మహానుభావులు అందరికీ యేసుక్రీస్తు అనే ఆ పేరు, వాళ్ళ పట్ల సాఫ్ట్ కార్నరు, పాజిటివ్ నోట్ క్లియర్గా కనపడుతుంటే వీళ్ళు నరకానికి ఎందుకు వెళ్తాడు, నరక దరిద్రుడా. మార్కు 16:16 అనేది వీళ్ళకి అడ్డేమీ కాదు, అదేమీ వచ్చి వీళ్ళకేం అడ్డుపడదు, ఆ వచనం వచ్చి వీళ్ళకేం అడ్డుపడదు, వీళ్ళేం ఆపేది ఆ వచనం. ఎందుకంటే స్థూల వివరణ వచనం కాబట్టి, సూక్ష్మ వివరణ కాదు కాబట్టి. అకార్డింగ్ టు రోమన్స్ చాప్టర్ నెంబర్ 2 వర్స్ నెంబర్ 14 and 16 ప్రకారంగా కోవెనెంట్కి అవతల ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన మంచి కార్యాలు వాళ్ళ మనస్సాక్షితో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారా లేదా అనే అంశాలే సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్లో పరిగణలో తీసుకోబడతాయని చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. కాబట్టి రోమన్స్ లెటర్ ప్రకారంగా కోవెనెంట్కి అవతల ఉన్న మహానుభావులు, మహనీయులు, దేశం కోసం ప్రాణార్పించిన స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా వాళ్ళ యొక్క మనస్సాక్షిని బట్టి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది అకార్డింగ్ టు బైబిల్. ఇకపోతేనండి ఫైనల్గా నేను బైబిల్ ప్రకారంగా చెప్పేది ఒకటే, బైబిల్కి అవతల ఉన్న ప్రతి ఒక్కడు వెళ్ళిపోతాడని నేను చెప్పట్లా. కొన్ని రేర్ కేసెస్ ఉంటాయి. ఆ రేర్ కేసెస్ ఏవైతున్నా వాటికి స్పెషల్ కేస్ స్టడీస్ దేవుడి దగ్గరికి వెళ్తాయి. మీరు ప్రకటన గ్రంథంలో చూస్తే వాడి క్రియలు చొప్పున పుస్తకాలు విప్పబడతాయని ఉంటుంది. ఒక బ్యాప్టిజంతో జడ్జిమెంట్ జరిగిపోతే పుస్తకాలు ఎందుకంటే నాకు అర్థం కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవ సమాజం జాగ్రత్తగా ఇలాంటి రేరెస్ట్ కండిషన్స్లో స్వతంత్ర సమరయోధులు లాంటి వాక్యం వినని నేను ఇంకా నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా చేస్తానండి, ఇది ఇంతటితో అయిపోలా. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో ఉన్న ప్రశ్నలకు నేను సమాధానం చెప్తా. ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రకారంగా నేనే మార్గం అన్నాడు కదండి. అపోస్తల కార్యాల ప్రకారంగా ఆకాశం అందున్న ఈ నామం అందు తప్ప మరి ఏ నామం అందు రక్షణ లేదన్నాడు కదండి. యోహాను సువార్త 3వ అధ్యాయం ప్రకారంగా కుమారుని యందు విశ్వసించని వాడు తీర్పు తీర్చబడతాడని ఉంది కదండి అని చాలా లేఖనాలు ఉన్నాయి. ఎస్ ఐ నో దట్ వెర్సెస్, నాకు తెలుసా వచనాలు, వాటికి కూడా నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మార్కు 16:16 ఒకటే చెప్పాను కాబట్టి యోహాను సువార్తలో ఉన్నాయి, అపోస్తల కార్యాల్లో ఉన్నాయి, లెటర్స్లో ఉన్నాయి తీసుకొని వచ్చి వీటి ప్రకారంగా మరి నేను ఎలా వెళ్తాడని చెప్తారు. వీటికి చెప్పిన నాటికి చెప్పనా ఏంటి, నేను వాటి దగ్గర కూడా నా దగ్గర సమాధానం ఉంది. వాటికి కూడా నేను సమయ సందర్భాలను బట్టి చెప్తా. అవి ఎత్తలేదు కాబట్టి నేను అవి చెప్పట్లేదు అంతే. కాబట్టి క్రైస్తవ సమాజమా భవిష్యత్తులో అసలు పరలోకం ఎలాంటి వారికి అంటే కోవెనెంట్కి అవతల ఉన్నవాళ్ళు అనగా యేసుక్రీస్తును నమ్మని వాళ్ళు నీతిమంతులైతే వాళ్ళు ఏ విషయాల్లో పరలోకానికి వెళ్తారు, వాళ్ళని ఎలా దేవుడు మరి పరలోకానికి తీసుకువెళ్తాడు అనేటువంటి విషయాల్లో గురించి కూడా నేను చాలా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మరొక చిన్న విషయం నేను చెప్తానంటే ప్రతి ఒక్కడి కేసు స్టడీ దేవుడి దగ్గరికి వెళ్తుంది, ప్రతి ఒక్కడి లైఫ్ ఫైల్ దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆ లైఫ్ ఫైల్ మొత్తం చూస్తాడు, ఆయన కొన్ని విషయాలను పరిగణలో తీసుకుంటాడు. వారు చేసిన క్రియలు ఏంటి, నెంబర్ 2 వారి దగ్గర సువార్తకు వెళ్ళిందా లేదా, నెంబర్ 3 వెళ్ళిన పక్షంలో గాస్పెల్ని కన్విన్సిబుల్గా కన్వే చేయగలిగారా లేదా, నెంబర్ 4 ఎందుకు అంగీకరించలేకపోయారు, నెంబర్ 5 దాని వెనుకున్న సహేతుకమైన కారణాలు ఏంటి, నెంబర్ 6 అంగీకరించకపోయిన వారు ఎట్టి క్రియలు చేశారు, నెంబర్ 7 వారి పర్సనల్ లైఫ్ ఏంటి, నెంబర్ 8 వారి జీవితం దేనికి ఖర్చు చేశారు, నెంబర్ 9 మనస్సాక్షి మరియు క్రియలు ఎక్స్ట్రా. ఇంకా ఇలా ఎన్నో విషయాలు కేస్ స్టడీలో భాగంగా దేవుడి దగ్గరికి వెళ్తాయి. 29 ద్వితీయోపదేశకాండం ప్రకారంగా రహస్యములు మన దేవుడైన యెహోవాకే తెలుసు కనుక మనం ఎవరం కూడా బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఆ నరకానికి పోయాడు, ఈ నరకానికి పోయాడు, నువ్వెవడరా చెప్పడానికి ఎవరు నరకానికి పోయాడు. కాబట్టి కేసు స్టడీ అనేది దేవుడి దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు చేసిన నీతి క్రియలు దేవుడి దగ్గరికి వెళ్తాయి. ఆయన కేసు స్టడీస్ చూసుకుంటాడు, వీళ్ళ పరిస్థితులన్నీ చూసుకుంటాడు. అప్పుడు వీళ్ళకి తాము కోవెనెంట్కి అవతల చేసిన నీతి క్రియల చొప్పున వీళ్లకు తగినటువంటి మంచి సత్ఫలాన్ని దేవుడిస్తాడు. కాబట్టి మిగతా విషయాలు
మరి కోవెనెంట్కి అవతల ఉన్న మిగతా వారి విషయం నేను ఇప్పుడు చర్చించట్లేదు, అది వేరే విషయం. స్వతంత్ర సమరయోధుల గురించి ఎక్స్క్లూజివ్గా నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. సరే, ఇప్పుడు బైబిల్ ప్రకారం వీళ్ళు పరలోకానికి పోతారా నరకానికి పోతారంటే నీ స్క్రిప్చర్స్ లేవనెత్తాను. మార్కు 16:16 ఏదో అడ్డం ఉందన్నావు కాబట్టి దాన్ని కూడా నేను తగ్గొట్టే ప్రయత్నం చేశాను. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, సరేనండి, ఇప్పుడు వీళ్ళు ముఖ్యంగా అంబేద్కర్ గారు, భగత్ సింగ్ గారు, అకార్డింగ్ టు హిజ్ ఐడియాలజీ, అతని ఐడియాలజీ ప్రకారంగా, అంటే ఎవరు, డిస్కీ బాబా గారి ఐడియాలజీ ఒకటి ఉంది కదా, ఆ ఐడియాలజీ ప్రకారంగా భగత్ సింగ్ మహానుభావుడు, అంబేద్కర్ మహానుభావుడు, నువ్వు బైబిల్తో కొలిచావు కదరా నిష్ఠదరిద్రుడే. ఇప్పుడు నేను నీ గ్రంథాల ప్రకారం కొలుస్తా. ఏమంటే నేను గతంలో కూడా చాలా చెప్పా, నా హిందూ సోదరులారా, ఐ లవ్ యూ సో మచ్. మీ గ్రంథాలతో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, భగవద్గీతతో, రామాయణంతో, పురాణాలతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నీ వాటిని కూడా గౌరవిస్తా. నేను ఎప్పుడు తోలనాడను, ఎప్పుడు నూరు జారను, వాటి విషయంలో నేను 100% వాటిని గౌరవిస్తా. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఇట్. ఓకేనా? అయితే ఇప్పుడు వీడు బైబిల్ ప్రకారంగా కొలిచాడు కాబట్టి, వీడి ఐడియాలజీ అది కాబట్టి ఆ ఐడియాలజీతో నీకు కొలుస్తున్నా. వీడు కనుక హిందూ ఐడియాలజీ కాకుండా వీడే బుద్ధిస్ట్ ఐడియాలజీనో ఏ నాస్తిక ఐడియాలజీ అయితే అటు కొలిసేవాడిని సుమా. నేను అసలు ఈ గ్రంథాల జోలికి కూడా వచ్చేవాడిని కదా, నా సోదరులను ప్రేమించి, నా హిందూ సోదరులను ప్రేమించి. వీడు ఈ ఐడియాలజీకి చెందిన మతవాదిగా ఉన్నాడు కాబట్టి వాడు నమ్మే పుస్తకాలతో నేను కొద్ది కొలిచే ప్రయత్నం చేస్తాను. ఇంకో విషయం చెప్తున్నాను, ఇప్పుడు నేను కొన్ని హిందూ పుస్తకాలు చూపిస్తా, వాటిని వ్యతిరేకించట్లా, నెంబర్ 1. నెంబర్ 2, వాటి ప్రకారంగా స్వతంత్ర సమరయోధులు నరకానికి వెళ్ళారనే డిక్లరేషన్ కూడా నేను ఇవ్వట్లా, నెంబర్ 2. నెంబర్ 3, ఆ గ్రంథాల ప్రకారంగా ఆ గ్రంథాలను నమ్మే విశ్వాసుల మనోభావాలు కూడా నేను దెబ్బతీయట్లా, నెంబర్ 3. ఈ 3 మీరు గుర్తుపెట్టుకోండి. రే, ఇంత ఫ్లూయెన్సీగా మాట్లాడుతుంటే ఇప్పుడు ఎవడరా కరెంట్ కట్ చేసిందే? అన్నా, ఆ తింగరుడు పోతూ పోతూ తీగలాగేసిపోయాడన్నా. చెప్పండి, మీకేం కావాలి? ధోతి ఉందా? ధోతి బాబు. ఇక్కడ చీరలు తప్ప ధోతీలు ఉండవండి. ఏదో ఒకటి ఎవరా బాబు, త్వరగా. అమ్మో, వీళ్ళు వచ్చేసినట్టున్నారా బాబు. ఏదో ఒకటి చేద్దాం, పేపర్ చదువుతున్నట్టు యాక్ట్ చేద్దాం. గుర్తుపట్టావా? ఎవరండి మీరు? ఏది ఓసారి లుక్ వేసుకో. హలో పంతులు గారు. హలో, ఎవరు? నేను ఇందాక గుంటూరు నుంచి ఫోన్ చేశాను, భోజనం చేసి ఫోన్ చేస్తానన్నారు. పేరు శాంసంగ్. భోజనం అయిపోయింది, చెప్పున్నాను. లేగాని ఈ మధ్య భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోసు, అంబేద్కర్, సీతారామరాజు వీళ్ళందరూ బైబిల్ ప్రకారం నరకానికి వెళ్ళిపోతున్నారని పెద్ద పెద్ద డిక్లరేషన్స్ ఇస్తున్నావంటే ఏంటి? ఉంది కదండి మీ బైబిల్లో, నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని. అందుకే ఇస్తున్నాం. అబ్బో, సర్లే గాని ఇంతకాదు ఎక్కడుంది? మార్కు 16:16 అనుకుంటా. ఆ సర్లే గాని మార్క్స్ వార్త ఎవరికి రాశారో తెలుసా? రాశారో మాకేం తెలుసు, అక్కడ ఉంది చెబుతున్నాం అంతే. ఆ సరే సరే, మరి మన గ్రంథాల్లో వీళ్ళందరూ యాడికి పోతున్నారని ఉంది డిచ్కి. లే తేలుద్దాంలే గాని, కూర్చో అమ్మా కూర్చో. నానా రండ్రా, బుక్ తీసుకురా. ఈ బుక్ ఎవరిదంటావు? ఇంకెవరిది? మాదే. ఒకసారి చూసుకో మళ్ళా. నేను ఒక్కసారి చూశానంటే 100 సార్లు చూసినట్టే. కన్ఫామా? పక్కా. పుస్తకం పేరేంటి? శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం. అబ్బో భలే చదివావే. ప్రకృతి ఖండం తీ ఒకసారి. అక్కడ ఉండదు రాదా? ఎక్కడుండిద్దంటే 296 పేజీ తీయాలి. నా పూజయే ద్యోహి బత్య శివలింగం చ పార్థివం సయాతి శూలినః కోపాత్ సోల ప్రోతం సుధారుణం. అంటే అర్థం ఏంటి డిచ్కి? క్రింద తాత్పర్యం కూడా చదువు. శివలింగమును పూజించని వాడు పరమశివుని యొక్క కోపము వలన భయంకరమైన సోల ప్రోతమను నరకమున 100 సంవత్సరములుండును. అంటే శివుణ్ణి పూజించకపోతే 100 సంవత్సరాలు నరకానికి పోతాడంట. అంటే శివుణ్ణి పూజించకపోతే నరకానికి వెళ్ళిపోతాడంటావా డిచ్కి?
అంటే అది రామ్ దీన్ని బట్టి వెళ్ళిపోయినట్టే కనిపిస్తుంది మరి. మరి ఇప్పుడు అంబేద్కర్ గారు మహారాష్ట్రలో 22 ప్రతిజ్ఞలు చేశాడు ఆయన బౌద్ధ మతం స్వీకరించేటప్పుడు. దానిలో మొట్టమొదటి ప్రతిజ్ఞ ఏంటో తెలుసా? నేను శివుణ్ణి పూజించను అని అన్నాడు ఆయన. मैं ब्रह्मा विष्णु और महेश में कोई विश्वास नहीं करूंगा और न ही मैं उनकी पूजा करूंगा. मैं राम और कृष्ण బ్రహ్మ విష్ణువులను ఈశ్వరుని దేవుళ్ళుగా భావించను, వారికి పూజలు చేయను. అంటే ఇప్పుడు ఈ లెక్కన అకార్డింగ్ టు దిస్ టెక్స్ట్ మరి ఆయన కూడా నరకానికేనా? ఆగవయ్యా బాబు, దళితులు మేధావులు పెద్ద పెద్దవారికి తెలిసిందనుకో మొత్తం వాయించేస్తారు నన్ను పట్టుకొని. మరి మాత్రం తెలియకుండా ఏదో పెద్ద బైబిల్లోనే ఉంది ఇలాంటి స్టేట్మెంట్ అని తెగ బిల్డప్ ఇచ్చేసావు అనా. తీసేసి ఇంకో పుస్తకం పట్టుకురంట, అక్కడ పెట్టు. పిచ్చికి మందేనంటావా గ్రంథం? ఫోటో ఉంది కనుక మందే. ఫోన్లే ఫోటో ఉంది గనక మందేనని ఒప్పుకున్నావు. ఇంకొకసారి చూసుకో మరి, మందోనో కాదో. నేనేమో రాశానంటావేమో. నేను ఒక్కసారి చూశానంటే 100 సార్లు చూసినట్టే. అబ్బో సర్లే గాని 379 పేజీ తీయమ్మ డిచ్కి ఒకసారి. ఒక్కసారి అక్కడ ఏముందో చదువు డిచ్కి. చదువుతావయ్యా. చదవలనుకున్నావా చదవలేమనుకున్నావా? కోపం శానా ఎక్కువే తమరికి. ఒకసారి చదివి మా చెవులను కాస్త ఉద్ధరించరాదు? చదువుతావయ్యా. క్రిందటి జన్మలో మీరు దేవిని ఆరాధించలేదు గనుక ఈ జన్మలో ఇన్ని కష్టాలు వచ్చాయి. అంబికను ఆరాధించని వారికి ఇంతే గతి. కష్టాలే కాదు, రోగాలు రుష్టులు కూడా చుట్టుముడతాయి. వారికి నరకం తథ్యం. ఏందే సరిగా ఎనపల్లా మళ్ళా చదువా మాట. వారికి నరకం తథ్యం. బో నరకమా స్వర్గమా? నరకమేనండి. అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ ప్రకారంగా అంబికాదేవుని పూజించకపోతే నరకానికి వెళ్ళిపోతాడంటావా మరి? నరకం అంటే మరి అలాగే ఉంది మరి. అంబేద్కర్ గారి 22 ప్రతిజ్ఞల్లో హిందువుల్లోని ఏ దేవీ దేవతను పూజించననేది కూడా ఒక ఆజ్ఞ. నేను గౌరీ గణపతి మొదలగు హిందూ మతం యొక్క ఏ దేవి దేవతలను అంగీకరించను, వారికి పూజలు చేయను. అంటే ఇప్పుడు ఈ లెక్కన అంబేద్కర్ గారు వెళ్ళేది మరి నరకమేనా? ఏంట్రో బాబు ఇరికిచ్చినట్టున్నాడు. ఏం చెప్తే ఏమొస్తుందో ఏంటో. మరి అంబేద్కర్ గారిని నేతాజీ గారిని నరకంలో పడేది పనికి మాలిన పుస్తకాలు మనకెందుకని పెద్ద పెద్ద వాగుళ్ళు వాగేశావు. మరి ఇప్పుడు ఈ టెక్స్ట్ ప్రకారంగా మరి అంబేద్కర్ గారు కూడా అక్కడికే కదా మరి పోయేది. మరి ఇది ఏం బుక్కురా డిచ్కి మరి? అంటే మరి మీరు మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు. మా కొండవేంట్రా మనోభావాలు దెబ్బ పడటానికి? మీకే దెబ్బతింటాయా? నిన్ను బాటా చెప్పు తీసుకొని ఈట తీరేదాకా పటపటా కొట్టాలి డిచ్కి నిన్ను. అపాయింట్మెంట్ ఇచ్చాను వెళ్ళాలి. ఏంది అపాయింట్మెంటా లేక ఆయింట్మెంటా? మూసుకొని కూర్చో. కొంచెం నీళ్లు కావాలి. నీళ్లు కావాలా? నానా వాటర్ అంటే ఇయ్యంట్రా కొద్దిగా. అయ్యగారికి గొంతు తడారిపోయింది మరి, చదివి తాగుతాడు. సాలే రాదా, నువ్వు చదివిన దానికి తాగటం అయ్యే ఎగులే గాని ఇక మూత పెట్టేయమ్మా. ఇంటర్వ్యూనా? నీకు ఈ మధ్య ఇంటర్వ్యూల పిచ్చి బాగా ముదిరిందిరా డిచ్కి. 933 పేజీ కూడాది, అది కూడా చదివిన తర్వాత పంపిస్తాను నిన్ను. చదువు, ఇది కూడా చదువు. ఇంతటితో ఈ బుక్ ముగిచ్చేద్దాం మనం. గాయత్రి ఉపాసనను విడిచిపెట్టి హరిహరాదులను ఉపాసించిన విప్రుడు నరకానికి పోవడం నిశ్చయం. ఈ రోజు నుంచి నువ్వు
దేవదాన మానవ కోటులందరి చేత పూజింపబడతావు. అంబు వాచి త్యాగ దినాన్న తప్పక పూజలు అందుకుంటావు. ఇది నా వరం. అర్చించని మూడులు నరకానికి పోతారు. ఇది నా శాపం. ఏటేటేటేటి గాయత్రి ఉపాసనను విడిచిపెట్టి హరిహరాదులను ఉపాసించిన విప్రుడు నరకానికి పోతాడా? అంటే గాయత్రి దేవుని పూజించకపోతే నరకానికి వెళ్ళిపోతాడా పంతులు? మరి నువ్వేంట్రా మాటి మాటికి బైబిల్ దేవుడు నన్ను పూజించండి, నన్ను పూజించకపోతే నరకానికి తోహేస్తాడని మరి సైకోలా చూపిస్తావు? మరి మన గ్రంథాల్లో కూడా ఉంది కదా, మరి ఇది కనపడదా నీకు? అంటే ఇప్పుడు మన దేవీ భాగవతం ప్రకారంగాను, అటు పిమ్మట బ్రహ్మవైవర్త పురాణం ప్రకారంగాను మన అంబేద్కర్ గారు శివుణ్ణి పూజించలేదు, ఇటు దేవీ దేవతల్ని కూడా పూజించలేదు. కాబట్టి ఇప్పుడు ఈ రెండు గ్రంథాల ప్రకారం మరి అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్తున్నాయని మీ గ్రంథాలు చెప్తున్నాయి డిచ్కి. మరి మా బైబిల్ మీద ఎందుకు పడతావురా నువ్వు పొద్దున్న లెగిస్తే? మన దేవుళ్ళు కూడా ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారని తెలియక బైబిల్ మీద ఏది పడితే అది బాగేశానే. అయ్యో, సరే కానీ డిచ్కి ఇంకో పుస్తకం ఉంది, అది కూడా చదువుతావా? బుక్కులు చదివి చదివి కళ్ళు తిరుగుతున్నాయని బాబు, ఏదైనా మార్చండి. సరే ఫోన్ లో చదువుతావా? పోనీ చదువుతా. సరే ఫోన్ ఇచ్చే ముందు ఒక మాట చెప్తా నీకు. భగత్ సింగ్ గారు ఉన్నారు కదా, షహీద్ భగత్ సింగ్ గారు మహానుభావుడు, దేశం కోసం ప్రాణాలర్పించారే. ఆ మహానుభావుడు తమరి గ్రంథాల ప్రకారంగా నరకానిక స్వర్గానిక కాస్త చెప్పండి. ఇంకెక్కడికి? స్వర్గానికే. స్టాప్లు ఎక్కడా లేవేక, డైరెక్ట్ గా స్వర్గానికే. అబ్బో సరే, భగత్ సింగ్ గారు ఏ భావజాలానికి చెందిన ఆయన? నాస్తికుడా, హిందువా? అది కూడా చెప్పరాదు. మన గంగాద్రి శాస్త్రి గారు చెప్పు. భగత్ సింగ్ని ఊరేస్తున్నప్పుడు నీకు చివరి కోరిక ఏమైనా ఉందా అని అడిగారు జడ్జి. అంటే ఒక్క నిమిషం సమయం ఇస్తే పక్కకి వెళ్ళి వస్తాను అన్నాడు భగత్ సింగ్. పక్కకి వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చి వస్తూ పుస్తకం తీసుకొచ్చాడు. ఎవరు? భగత్ సింగ్. చంకలో పెట్టుకున్నాడు. ఉరేయ్ అని అన్నాడు. ఉరేసేయండి అన్నాడు. ఆ చంకలో పెట్టుకున్న పుస్తకం పేరే భగవద్గీత. భగవద్గీత పట్టుకున్న నికార్సైన హిందూ అండి మన భగత్ సింగ్. అబ్బో, ఏది మన గంగాధర్ శర్మ చెప్పింది కాపీ కొట్టేసావా డిచ్కి? సరే ఒక పని చేద్దాం, ఆ బుక్ ఇటు అందుకోండ్రా. ఇది భగత్ సింగ్ గారు తన స్వహస్తాలతో రాసిన పుస్తకం డిచ్కి. ఒకసారి దీన్ని కూడా చదువు. వై ఐ యామ్ యాన్ ఎథిస్ట్. సరే డిచ్కి, వై ఐ యామ్ యాన్ ఎథిస్ట్ ఈ పుస్తకం పేరు. వై ఐ యామ్ యాన్ ఎథిస్ట్, నేనెందుకు నాస్తికుడనంటే అని రాశాడు. అంటే ఇప్పుడు ఈ బుక్ ప్రకారంగా భగత్ సింగ్ గారు నాస్తికుడు అన్నమాట డిచ్కి. ఇప్పుడు నీకు ఒక పురాణం చూపిస్తానే, ఆ పురాణం ప్రకారం నాస్తికులు ఎక్కడికి వెళ్తారో అది కూడా చెప్పు కాస్త. సర్లే గాని డిచ్కి, తుమ్కో హిందీ మాలూమ్ హై? కుచ్చు కుచ్చు వచ్చు హై, కుచ్చు కుచ్చు చదవగలను హై. మామూలు హిందీ పండిటివి కాదురా డిచ్కి నువ్వు. ఓ బుక్ కా నామ్ క్యా హై? కుచ్ చదువు హై. పద్మ పురాణం హై. ఓ పద్మ పురాణం హే, కుచ్ చదువు హై. బ్రాహ్మణ్ మనుష్య కిసి దుష్కర్మ సే నరకమే పడితే హై. అంటే అర్థం క్యా హై? हमको मालूम नहीं है. మాలూమ్ నహీ హై యా పడితే హై? హడో, చదువుతానండి బాబు, కొట్టమాకండి. చదువు హై. ఏ కర్మల వలన మనుషులు నరకానికి పోతున్నారో వివరిస్తున్నారా? నువ్వు సూపర్ హై. ఇప్పుడు ఆ కింద కూడా ఫస్ట్ ఎవరు పోతారో చదువు హై. జో నాస్తిక హై. అంటే అర్థం ఏంటి హై? నాస్తికులు నరకానికి వెళతారని అర్థమయ్యా. ఓ, నాస్తికులు నరకానికి వెళ్ళిపోతారా డిచ్కి తమరి గ్రంథాల ప్రకారం? అంటే ఇప్పుడు భగత్ సింగ్ గారు వై ఐ యామ్ యాన్ ఎథిస్ట్ అనే పుస్తకం రాశాడు, నేనెందుకు నాస్తికుణ్ణి అని. అంటే ఇప్పుడు మన భగత్ సింగ్ మహానుభావుడు కూడా అకార్డింగ్ టు దిస్ టెక్స్ట్ నరకానికి పోతాడా డిచ్కి? వామ్మో అయ్యమ్మో, ఇదేం ధరురా స్వామి, గ్యాప్ లేకుండా దంచుతున్నాడే. కాసేపు ఉంటే నా గోచి తీసి గోతులో కప్పేటట్టున్నాడమ్మా.
ఏడిసింది సార్లే ఆపుడిచికి. పక్కనోడి గ్రంథాల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు కాస్త మన గ్రంథాలు కూడా చదవాలి డిచికి. బాబు కాళ్ళు నొప్పి వస్తున్నాయి బాబు, నన్ను వదిలేయండి, సుసుకుపోయేస్తాను. ఎక్కడికెళ్తావు డిచికి? ఉండు, ఇంకా పుస్తకాలు కూడా ఉన్నాయమ్మా, చదివి వెళ్దూలే, ఆగు. కాళ్ళు వస్తున్నాయా? సరే సుసుకుపోయి రాపో. పడుకుండ్రా పుడ్రా. పండితుడు కాడతను ఒకటి వేషగాడు, ఎవడి కొంప ముంచుతాడో వాని కెరకలేదు. సత్యానిష్ట లేదు, సత్యవాక్కు లేదు, వీడ బ్రహ్మచారి భ్రమలాచారి. సత్యానిష్ట లేదు, సత్యవాక్కు లేదు, వీడ బ్రహ్మచారి భ్రమలాచారి. బాబా డిచికి బాబా. ఇప్పుడు అంబేద్కర్ గారు బైబిల్ ప్రకారంగా నరకానికి వేసి ఆ చెత్త పుస్తకం మనకెందుకు అన్నారు కదా ఈ చెత్తగాడు. ఇప్పుడు ఈ చెత్తగాడిని నమ్మే ఒక పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొస్తా. పుస్తకం మంచిది, కానీ ఈడు చెత్తగాడు, మళ్ళీ చెప్తున్నాను నేను. ఆ పుస్తకం పేరు ఏంటంటే శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం. ఎందుకంటే ఈ విషయం నేను చెప్తుంది, అంబేద్కర్ గారు 1956వ సంవత్సరం అక్టోబర్ 14వ తారీఖున దీక్షభూమి అనే చోట నాగ్పూర్ సిటీలో మహారాష్ట్ర అనే స్టేట్లో బౌద్ధ మతాన్ని 3,60,000 మందితో స్వీకరించే క్రమంలో 22 ప్రతిజ్ఞలు చేశాడు మహానుభావుడు. అంటే బౌద్ధ మతాన్ని స్వీకరించేటప్పుడు 22 ప్రతిజ్ఞలు చేశాడు. ఆ 22 ప్రతిజ్ఞల్లో మొట్టమొదటి ప్రతిజ్ఞ ఏంటంటే, నేను బ్రహ్మ విష్ణువు శివుణ్ణి దేవుళ్ళుగా భావించను, వారిని ఆరాధించను అని చెప్పాడు. నా మాట కాదు, ఆయన ఓస్లో మీరే చూడండి. मैं ब्रह्मा विष्णु और महेश में कोई विश्वास नहीं करूंगा और न ही मैं उनकी पूजा करूंगा. मैं राम और कृष्ण. నేను బ్రహ్మ విష్ణువులను ఈశ్వరుని దేవుళ్ళుగా భావించను, వారికి పూజలు చేయను. చూసారు కదండి. ఇంకో విషయం అండి, దీన్ని వైరల్ చేయటం మా ఉద్దేశం కాదు, దీన్ని ఏదో ప్రోపగండా చేసి హిందూ సమాజానికి ఆయన బ్యాడ్గా చూపించడం మా ఉద్దేశం కాదు, ఆయన హిందూ సమాజాన్ని ద్వేషించాడని నొక్కి చెప్పడం కూడా మా ఉద్దేశం కాదు. ఈ డిచ్కి గాడి కౌంటర్ వేసేటువంటి ప్రయత్నంలో చరిత్రలో సందర్భాన్ని లేవనెత్తున్నాం. 1956 అక్టోబర్ 14 దీక్షభూమి ఎట్ నాగ్పూర్ ఇన్ మహారాష్ట్రలో చాలా క్లియర్గా మొట్టమొదటి ప్రతిజ్ఞలోనే నేను శివుణ్ణి పూజించను, ఆయన ఆరాధించను అని అంబేద్కర్ మహానుభావుడు పబ్లిక్గా ప్రజల సమక్షంలో చెప్పాడు. ఓకేనా. ఇప్పుడు హిందూ గ్రంథాల ప్రకారంగా అంబేద్కర్ గారు శివుణ్ణి పూజించలేదు కాబట్టి, ఆయన ఆరాధించడానికి పబ్లిక్గా చెప్పాడు కాబట్టి, హిందూ గ్రంథాల ప్రకారంగా ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు ఆ తేలాలి మనకి. మీకు ఇప్పుడు పురాణం చూపిస్తున్నాను, దాని పేరు బ్రహ్మ వైవర్త మహాపురాణం, ప్రకృతి ఖండం, 31వ అధ్యాయం, 16-17 శ్లోకాలు. అక్కడ ఏముందో ఒకసారి మీరు చూడండి. ఇదిగోండి, నేనేం బుక్ లేకుండా ఏం పీడిఎఫ్లు చూసి కూడా ఏం మాట్లాడట్లేదు. శ్రీ వేదవ్యాస మహర్షి కృత శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం తాత్పర్య సహితం, బ్రహ్మఖండం, ప్రకృతి ఖండం, గణపతి ఖండం. రచన వచ్చేటప్పటికండి ఎన్ఎల్ నరసింహాచారి అండి. ఎన్ఎల్ నరసింహాచారి, ఆంధ్రోపన్యాసకులు, ప్రభుత్వ కళాశాల సిద్దిపేట, ప్రకాశకులు శ్రీ వెంకటేశ్వర హర్షభారతి ట్రస్ట్, గురుకృప, హైదరాబాద్. ఓకేనా. ఎక్కడ క్రైస్తవ వాసన కూడా ఉండదు ఈ పుస్తకంలో, ఎందుకంటే ఆ వాసన ఉంటే దాని పేరుతో తప్పించుకుంటారని చెప్తున్నాను నేను. ఓకే. 296 పేజీ అండి. ప్రకృతి ఖండం 31వ అధ్యాయం 16-17 శ్లోకాలు. పేజీ నెంబర్ వచ్చేటప్పటికి 296వ పేజ్. ఇక్కడేముందో చెప్తున్నాను. నా పూజయే ద్యోహి భక్ష్యా శివలింగం చ పార్థివం సయాతి శూలిన కోపా శూలప్రోతం సుదారుణం స్థిత్వా శతాబ్దం తత్రైవ స్వాపదః సప్త జన్మసు తతో భవదేవలశ్చ సప్త జన్మస్వతః శుచి అనుంది ఇక్కడ క్లియర్. ఓకేనా. అంటే అర్థం ఏంటో కింద చెప్తున్నాడు ఆయన. ఎవరు తాత్పర్య సహితండి, మేము కాదు కదండి. ఇప్పుడు నేను అర్థం చెప్పాను అనుకోండి, నారా నాకు నీకు సంస్కృతం రాదో, నీకు సంస్కృతం వచ్చా, నీకు ఎవరు రాశారో తెలుసా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చండి. నేను కాదు కదండి. రాసిన వాళ్ళు కూడా అండి ఎన్ఎల్ నరసింహాచార్యులు అండి, అంటే బ్రాహ్మణులే కదండి, సంస్కృతం వచ్చిన వాళ్ళే కదండి. అది కూడా అండి నేను దీన్ని తప్పడతానికి కూడా తీసుకోవట్లేదండి. కాబట్టి నన్ను ఎవరు నెగిటివ్గా చూడాల్సిన పని కూడా లేదండి నా హిందూ సోదరులు. ఆడున్నది చెప్తున్నాను నేను అంతే. ఓకేనా. ఇక్కడ క్లియర్గా దాని భావం ఏంటో చదవండి. శివలింగమును పూజించని వాడు పరమశివుని యొక్క కోపము వలన భయంకరమైన శూలప్రోతమును నరకమున 100 సంవత్సరములు ఉండును. అకార్డింగ్ టు శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం ప్రకృతి ఖండం 31వ అధ్యాయం 16-17 శ్లోకాల ప్రకారంగా పూజయే ద్యోహి భక్ష్యా శివలింగం చ పరార్థివం, ఎవరైతే శివలింగాన్ని పూజించరో అట్టివారు శూలప్రోత సుదారుణం.
అంటే శూలప్రోతం అనే నరకంలో 100 సంవత్సరాలు ఉంటారట. అంటే శివుణ్ణి పూజించని వాళ్ళు నరకానికి వెళ్తారు 100 సంవత్సరాలు. శూలప్రోతం అట ఆ నరకం పేరు. అంటే శివుణ్ణి పూజించిన వారు నరకానికి వెళ్తారని బ్రహ్మవైవర్త పురాణం చెప్తుంది. 1956 అక్టోబర్ 14న అంబేద్కర్ మహానుభావుడు చెప్పిన మొట్టమొదటి ఓవులోనే ఉన్న మాట ఏంటంటే నేను శివుని పూజించను అన్నాడు. అంటే ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ టెక్స్ట్ డిచ్కీగా నీకేరా డిచ్కీగా ఏ హిందూ సోదరుడు కాదురా ఈ ప్రశ్న. ఓకేనా? దేశంలో సుమారుగా 100 కోట్ల మంది ఉంటారు కదా హిందువులు, ఎవ్వరికీ కాదురా ఈ ప్రశ్న. చివరికి మతోన్మాదులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా కాదురా బాబు ఇది. నీకొక్కడికి ఎక్స్క్లూజివ్ ఈ ప్రశ్న, నీకొక్కడికేరా. చెప్తే నువ్వే చెప్పాలరా నాకు సమాధానం. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటేనండి, నేను ఎవడనో ప్రశ్న ఎత్తా, ఇంకోటి ఎవడో వచ్చి నాకు ఆన్సర్ చెప్తాడు. ఆడికి రిప్రజెంటేటర్ అంటే అది కాదు. ఒకవేళ రిప్రజెంట్ అయినా నేను ఎందుకు స్పందించాలి? నేను ఎలాంటి వాళ్ళకి స్పందిస్తానంటే ఒకరి మాట సమాజంలో ప్రభావితం చేయాలి, అది చెడుగానైనా మంచిగానైనా. ఓకేనా? కొన్ని వేల మంది కొన్ని లక్షల మందికి రీచ్ అవ్వగలగాలి, ఆ మాట సమాజంలో వైరల్ అవ్వగలగాలి. అలాంటి వాళ్ళని నేను స్పందిస్తా. ఎవడబడితే ఆడు గాలిగోపురంగా అందరూ మాట్లాడుతుంటే నేను ఎందుకు స్పందిస్తా? ఇప్పుడు నా వీడియోలు కొన్ని వేల మంది చూస్తారు, తెలుసు కదా మీకు, 50 లక్ష అప్పుడప్పుడు దాటిపోద్ది. ఇప్పుడు ఆ రేంజ్ ఉన్న వాళ్ళకు కనీసం మనం మాట్లాడవచ్చు. ప్రతోడు వచ్చేసేసి నా ఫోటో పెట్టేసి నేను కౌంటర్ అని చెప్తే ఎవడేంటాడు? ఎవరికి ఏం పని పాట లేదేంటి? ఆధాగాడు మాట్లాడితే లక్షల్లో చూస్తారు, నేను మాట్లాడితే 50,000 లక్ష పైనే చూస్తారు. కాబట్టి నేను ఆడికి ఇవ్వటం ఒక సమంజసం, నాకు ఆడి రిప్లై ఇవ్వటంలో కూడా న్యాయం ఉంది. ఓకేనా? కాబట్టి ఇది ఓన్లీ డిచ్కీ గాడికి. అకార్డింగ్ టు దిస్ పురాణ శివుణ్ణి పూజించడం నరకానికి పోతారు. అంబేద్కర్ గారు శివుని పూజించలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తారు? డిచ్కీగా. బైబిల్ ప్రకారంగా కాదురా బాబు, ముందు బ్రహ్మవైవర్త పురాణం ప్రకారంగా చెప్పరే డిచ్కీ. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తా. ఆయన చెప్పిన ఓవర్స్లోనే ఇంకొక ఓవ్ ఏంటంటే, ఇంకో ప్రతిజ్ఞ ఏంటంటే అంబేద్కర్ గారు చెప్పిన ప్రతిజ్ఞల్లోనే, నేను హిందువుల్లో గౌరీ గణపతి మొదలుగున ఏ దేవి దేవతలను పూజించడం అన్నాడు ఆయన. అంటే హిందువుల్లోని ఏ దేవిని ఏ దేవతని నేను పూజించడం ఆరాధించడం చెప్పేశాడు ఆయన. నేను గౌరీ గణపతి మొదలగు హిందూ మతం యొక్క ఏ దేవి దేవతలను అంగీకరించను, వారికి పూజలు చేయను. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకుందండి. అది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు కదా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. దానికి ఒక రేంజ్ ఉండాలి ఇవ్వాలంటే. శ్రీదేవి భాగవతం. ఓకేనా? రచన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం. ఓకేనా? ఆచార్య బేతవోలు రామబ్రహ్మం. 379వ పేజ్ అండి. 379వ పేజ్. క్రిందటి జన్మలో మీరు దేవుని ఆరాధించలేదు కనుక ఈ జన్మలో ఇన్ని కష్టాలు వచ్చాయి. అంబికను ఆరాధించిన వారికి ఇంతే గతి. కష్టాలే కాదు, రోగాలు రొస్తులు కూడా చుట్టుముడతాయి. వారికి నరకం తథ్యం. ఇహపరములు 2 నరకాలే అయిపోతాయి. అంటే అకార్డింగ్ టు శ్రీదేవి భాగవతం 379వ పేజీ ప్రకారంగా దేవిని ఎవరైతే పూజించారో వాళ్ళకి రోగాలు రొచ్చులు వస్తాయట. చివరికి నరకం తథ్యమట. నరకం తథ్యమట కాళ్ళకి. ఇప్పుడు మరి అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఓసులో ఆయన దేవుడిని పూజించడం, ఏ హిందూ దేవి దేవతను పూజించమన్నారు. వాళ్ళలో మరి దేవి గారు అంబిక గారు కూడా వస్తారు. మరి ఈవిని కూడా పూజించలేదు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన నరకమేనా? రే డిచ్కినాయాలా రే నిన్నే. మరి ఇప్పుడు ఆయన నరకమేనా? మరి చెప్పు. మరి అంబికను పూజించిన వారికి గత జన్మలో పూజించలేదు కనుక ఈ కష్టాలు వచ్చినాయని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఆయన వేరే జన్మ ఎత్తి అంబేద్కర్ గారు ఏమైనా రోగాలు రొస్తులతో ఏమైనా ఉన్నారా? రే డిచ్కిగా నిన్నే. మళ్ళీ చెప్తున్నాడు, గ్రంథాన్ని ప్రశ్నించట్లా, హిందూ సమాజాన్ని ప్రశ్నించట్లా, ఒక్క డిచ్కి గాని మాత్రమే నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి అకార్డింగ్ టు శ్రీ బ్రహ్మవైవర్త పురాణ అండ్ ఆల్సో శ్రీదేవి భాగవతం దాని ప్రకారంగాను అంబేద్కర్ గారు ఇప్పుడు నరకానికి పోతారని హిందూ గ్రంథాలు చెప్పినాయి అని నేను అనొచ్చా? నేను అనొచ్చా? ఒకటి. ఇంకోటి నెంబర్ 2, మన భగత్ సింగ్ మహానుభావుడు ఎవరు? ఆయన నాస్తికుడు, ఆయన హిందూ కాదు కదండి. ఇదిగోండి, వై ఐఎమ్ యాన్ ఎథీస్ట్ అండి. ఆయన ఒక ఎథీస్ట్ అండి. ఆయన నేను ఎందుకు నాస్తికుడు అంటే పుస్తకం రాశాడు. ఈ గ్రంథం ప్రకారంగా ఆయన ఎథీస్ట్, ఆయన అంటే నాస్తికుడు ఈడున్నాడు డిచ్కి గారిని నమ్మే గ్రంథాల ప్రకారంగా ఎక్కడికి వెళ్తారు? పద్మపురాణం మీకు అందరికీ తెలుసు కదా. పద్మపురాణం అష్టాదశ పురాణాల్లో అదొక పురాణం. పద్మపురాణం ప్రకారంగా జైమిని సంభాషణ ఉంటుందండి. జైమిని రువాచ అని ఉంటుంది తెలుగులో, అయితే హిందీలో క్లియర్గా ఉంటుందని నేను హిందీ చూపిస్తున్నాను మీకోసం. చూడండి దాన్ని కూడా. ఇదిగోండి, బ్రాహ్మణ్ కిసి దుష్కర్మసే మనుష్యు నరకమే పడితే హే అంటే ఏంటంటే, ఓ బ్రాహ్మణ మనుషులు ఎలాంటి కర్మల వల్ల నరకానికి వెళ్ళిపోతారని చెప్తుంటాడు. అప్పుడు ఆ కర్మల గురించి జైమిని మహాముని వివరిస్తూ కింద అనేక విషయాలు ఆయన మాట్లాడుతూ, రోడ్డు మీద అడ్డంగా వేసేవాళ్ళు కానీ సంథింగ్ ఇంకా చాలా విషయాలు ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇబ్బందులు పెట్టేవాళ్ళు కానీ ఆయన మాట్లాడుతూ దానిలో ఒక మాట జో నాస్తిక్ హై అంటాడు. అంటే నాస్తికులు నరకానికి పోతారని చెప్పాడు. అంటే ఇప్పుడు భగత్ సింగ్ గారు నాస్తికుడు కాబట్టి అకార్డింగ్ టు పద్మపురాణ నాస్తికులు నరకానికి వెళ్తారు కాబట్టి ఇప్పుడు హిందూ గ్రంథాల ప్రకారం భగత్ సింగ్ గారు నరకానికి వెళ్తాడు అన్నాను చెప్పమంటావా? చెప్పరా నువ్వు డిచ్కిగా నువ్వే చెప్పాలరా.
ఏమండి నేను గతంలో కూడా చాలా చెప్పా, నా హిందూ సోదరులారా, ఐ లవ్ యూ సో మచ్. మీ గ్రంథాలతో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, భగవద్గీతతో, రామాయణంతో, పురాణాలతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నీ వాటిని కూడా గౌరవిస్తా. నేను ఎప్పుడు తోలనాను, ఎప్పుడు నోరు జారను. వాటి విషయంలో నేను 100% వాటిని గౌరవిస్తా. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఇట్. ఓకేనా? అయితే ఇప్పుడు వీడు బైబిల్ ప్రకారంగా కొలిచాడు కాబట్టి, వీడి ఐడియాలజీ అది కాబట్టి ఆ ఐడియాలజీతో నీకు కొలుస్తున్నా. వీడు కనుక హిందూ ఐడియాలజీ కాకుండా వీడే బుద్ధిస్ట్ ఐడియాలజీనో ఏ నాస్తిక ఐడియాలజీ అయితే అటు కొలిసేవాడిని సుమా. నేను అసలు ఈ గ్రంథాల జోలికి కూడా వచ్చేవాడిని కదా. నా సోదరులను ప్రేమించి, నా హిందూ సోదరులను ప్రేమించి. వీడు ఈ ఐడియాలజీకి చెందిన మతవాదిగా ఉన్నాడు కాబట్టి వాడు నమ్మే పుస్తకాలతో నేను కొద్ది కొలిచే ప్రయత్నం చేస్తాను. గ్రంథాలు ఎవరు రచించారో దీని ముందు దీని వెనక నాకు తెలియదు, నేనే ఒప్పుకుంటున్నా, నేనే చెప్తున్నా. ఎందుకంటే మరి తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే నా లాజిక్ ఏంటి ఇక్కడ, నా గ్రంథం గురించి తెలియకుండా ముందు వెనక నువ్వు మాట్లాడుతున్నావు. నీ గ్రంథం నుంచి ముందు వెనక తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్టుండిద్దో చూపిద్దామనే కదా ఇప్పుడు నేను తీసుకొచ్చింది. కాబట్టి నాకు ముందు వెనక తెలియాల్సిన పనే ఉంది. ఇప్పుడు నీకు ముందు వెనక తెలియకుండా మాట్లాడుతున్నప్పుడు దట్ ఈస్ మై లాజిక్.